Welcome to IACE. Today we are going to discuss The Hindu editorial plus newspaper discussion. Okay, both the things we are going to do today. So, before going to the paper, see what's happening around the competition right now in the field. There is always a doubt. People are living in the doubt, especially the competitors are living in the doubt. They're always raising only one question, that do I qualify the exam? How do I qualify the exam? When do I qualify the exam? So like these type of, always wherever you see that, students have some sort of doubtfulness in their minds. Because I only tell you all time, just because the recklessness or carelessness, ignorance. Of course, why the ignorance caused till now? Because of some environmental, some personal, some whatever we have been through the education systems, family background, so many things affected as of now. ఎన్నో ఇబ్బందులు కోర్చి ఇక్కడికి చేరుకున్నాం. ఎన్నో ఇబ్బందులు, ఫ్యామిలీ పరంగా, చదువు పరంగా, సొసైటల్ పరంగా. ఇక చివరికి కనీసం ఇక్కడ కోచింగ్ తీసుకొని ఏదో గవర్నమెంట్ జాబ్ కొట్టుకుందాం, ఏదో గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేద్దామని ఇక్కడికి వచ్చినా కూడా సేమ్ ప్రాబ్లమ్స్, అస్సలు మార్పే లేదు. సేమ్ ఇష్యూస్, సేమ్ ప్రాబ్లమ్స్. గత 10 ఏళ్ళుగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశామో మళ్ళీ అవే ప్రాబ్లమ్స్ ఇక్కడ. సేమ్ ఇష్యూస్, నో చేంజ్. కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే జాబ్ వస్తుంది అనే ఒక ఆశ కొద్ది ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఆ ఆశ ఎటు పోయినట్టు, ఎందుకు వదులుకున్నట్టు? వాస్తవంగా ఏం జరుగుతుంది ఇక్కడ అనేది మీకు తెలుసు. కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడం వల్ల ఎవరికి సబ్జెక్ట్ వస్తుందో విషయం కూడా మీకు తెలుసు. ఇటు ఫ్యాకల్టీకి సబ్జెక్ట్ వస్తుందా, స్టూడెంట్కి సబ్జెక్ట్ వస్తుందా అనేది క్వశ్చన్ మార్క్. మీరు గమనించండి, ఇవాళ 1 ఇయర్ కూర్చొని చదివినా కూడా సిలబస్ అంతా విన్నప్పటికీ ఏదో తెలియని అసంతృప్తి. సబ్జెక్ట్ అంతా విన్నాడు, సంవత్సరం పాటు వచ్చాడు, కానీ ఎలా వచ్చాడు? ఇర్రెగ్యులర్. చెప్పాం కదా, నౌన్ సగం విన్నాడు, సగం ఆపేశాడు. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అసలు ఎక్కడికి వచ్చిందో ఆయనకే తెలియదు. ఎంతసేపు దందా దందా దందా, ఆయనే ఆమె ఇద్దరు ఒకటే చోట కూర్చోవడం, దందా చేయడం. ఏం మిగతా వాళ్ళు లేరా? ఇక్కడ కూడా అదేనా? గత 10 ఏళ్ళు అదే చేసినాడు. 10వ తరగతి వరకు అదే పని, ఇంటర్మీడియట్లో అదే పని, డిగ్రీలో అదే పని, బీటెక్లో అదే పని. ఈ మధ్యలో 5-6 సంవత్సరాలు పోయింది, 2-3 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది, అప్పుడు అదే పని. మళ్ళీ కాంపిటీషన్లోకి వచ్చినాక కూడా అదే పని. ఇంకెలా వస్తుంది సబ్జెక్టు? అసలు వస్తుందా సబ్జెక్టు? అస్సలు రాదు. రైల్వే స్టేషన్లో 4 మూటలు మోసైనా బతకచ్చు, కానీ చదువు రావాలంటే మాత్రం అంత ఈజీ కాదు. 2 రాళ్ళు కొట్టైనా డబ్బు సంపాదించవచ్చు, కానీ కేవలం నేను జాబ్ కొట్టుకొనే బతకాలి, నాకు వేరే మార్గం లేదు అన్నప్పుడు మిగతా కార్యకలాపాలన్నీ ఆపేయాలి. ఇక్కడ ఎవరు చెప్పరు మీకు, అసలు ఎవరు ఒక్క మాట కూడా అన్నారు మిమ్మల్ని. యు ఆర్ ఇన్ ద కాంపిటేటివ్ ఫీల్డ్, నువ్వు డబ్బులు కడుతున్నావు, 25,000 30,000 కట్టావు, కథం అయిపోయింది, నీతో దందా క్లోజ్, నీకు నాకు సంబంధం లేదు, బిజినెస్ అయిపోయింది, డీల్ అయిపోయింది. నువ్వు 30,000 కట్టావు చదువుకోవాలని చెప్పేసి ఇక్కడ నీకు ఇచ్చిన సబ్జెక్టులు 5-6 సబ్జెక్టులు చెప్తామని చెప్పాము, అయిపోయింది, కథం. రావడం రాకపోవడం నీ ఇష్టం. అది నేను ఎవరు నాయన దండేసి పూల దండేసి అసలు ఎవరు నీతో మాట్లాడారు ఇక్కడ. నువ్వు ఇంకా దందా చేస్తావంటే ఎంకరేజ్ చేస్తారా? చేయి బాబు, బాగా చేస్తున్నావు, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అని చేస్తారే తప్ప ఏ ఒక్కరు కూడా నీకు ఇక్కడ సపోర్ట్ చేయరు, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు యువర్ లైఫ్. ఆ ఇంటర్మీడియట్ అది ఎందుకు ఉన్నదో తెలియదు, దానికోసం నువ్వు రాత్రి పగలనగా కష్టపడి చదివావు, 90% మార్కులు వచ్చినాయి. అది లైఫ్ అవుతుందో కాదో తెలియదు, దానికోసం నువ్వు రాత్రుల్లో పగలనగా కష్టపడి 10th క్లాస్లో కష్టపడి చదివావు. మరి ఇది లైఫ్ కదా, దీనికోసం ఎంత ప్రయత్నం చేస్తున్నావు అంటే క్వశ్చన్ మార్క్. సార్ టైం సరిపోవట్లేదు,
పొద్దున 6 గంటలు లేస్తున్నా, 7 గంటల వరకు ఒక క్లాసు, 9 గంటల నుంచి 1 గంటల వరకు ఓ క్లాసు, 2 గంటల నుంచి 4 గంటల వరకు ఓ క్లాసు, 6 గంటల నుంచి 7 గంటల వరకు క్వెషన్ పేపర్ ఎక్స్‌ప్లనేషన్, ఈవినింగ్ ఎళ్ళేసరికి టైర్డ్ అయ్యి పడుకుంటున్నా. ఎందుకు? వేరే కార్యకలాపాలు. అక్కడ చదివావు కదా! మరి ఇక్కడ ఎందుకు చదవట్లేదు? ఒక రెసిడెన్షియల్ క్యాంపస్ లాగా ఎందుకు ఫీలింగ్ రావట్లేదు? ఓకే, నీకు ఫీలింగ్ రాకపోతే వీ హావ్ సమ్ ఫెసిలిటీస్ హియర్ ఓవర్ దేర్. మరి అందులో ఫోకస్ లేదు. మొత్తానికైతే క్వెషన్ మార్క్ పెట్టడం ఒకటి మాత్రం తెలుసు. చదువు ఈ సబ్జెక్ట్ చదవాలి నాయనా, ఇలా మళ్ళీ కొత్తగా సబ్జెక్ట్ స్టార్ట్ చేయమంటే మళ్ళీ క్వెషన్ మార్క్. ఇదే తప్ప, ఇదే దందా తప్ప వేరే కార్యకలాపాలే లేవు. ఇది లైఫ్. నిన్ను ఎవరు కూర్చోబెట్టి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఫెయిల్ అయితే ఈ 3 నెలలు కనుక గడిచిపోతే 2020 సంవత్సరం అయిపోతుంది అని ఎంత మొర్రో అని మొత్తుకున్నా కూడా మళ్ళీ అదే దందా, అవే కార్యకలాపాలు. వేరే మార్గమే లేదు. సో దీనికోసమా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్? ఇందుకోసమా ఇందులో 30,000 కట్టి జాయిన్ అయింది? ఇందుకోసమా హైదరాబాద్ వచ్చింది? ఇందుకోసమా విజయవాడ వచ్చింది అనేది మాత్రం ఆలోచన లేదు. ఎంతసేపు చెప్పిన పని చేయరే, ప్రాక్టీస్ చేయి నాయనా, నీకు సబ్జెక్ట్ వస్తుందంటే చేయడే. మళ్ళీ అదే కార్యకలాపాలు. మళ్ళీ వారం రోజులు ఎటో పోతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ నమస్కారం సార్ అంటాడు, కథం అయిపోయింది కథ. ఎటు పోయినావు అంటే ఏదేదో కారణం చెప్తాడు. 1 వీక్ ఉన్నదే నెల రోజుల్లో 1 వీక్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నువ్వు చేసేముంది అక్కడ? 1 వీక్ ముందు 2 రోజులు ఎగిరిపోయినాయి, తర్వాత 2 రోజులు ఎగిరిపోయినాయి అంటే 1 వీక్ అంటే కమ్సే కమ్ యు ఆర్ స్పెండింగ్ ఆల్మోస్ట్ 10 days ఆఫ్ టైం అవుట్ సైడ్. ఇంకేముండదు చేసేది. ఇది కాదు కదా కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పుస్తకం పట్టుకొని, ఒక మొబైల్ ఫోన్ పట్టుకొని, ఒక న్యూస్ పేపర్ పట్టుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ. వేరే మార్గమే లేదు. కాంపిటీషన్ ఆ విధంగా తయారైంది. ఇఫ్ యు ఆర్ ద వర్త్ క్యాండిడేట్, ఇఫ్ యు హ్యావ్ ద సాలిడ్ సబ్జెక్ట్, దెన్ ఓన్లీ యూ కెన్ గెయిన్ త్రూ దిస్ పర్టికులర్ ఎగ్జామ్స్, అదర్వైజ్ నో ఛాన్స్. ఒకవేళ ఆయనకి ఎవరికో జాబ్ వచ్చిందంటే వాళ్ళు ఎవరో చేసుకున్న పుణ్యం, వాళ్ళ అమ్మ నాయనో, అక్క చెల్లో, అన్నో తమ్ముడో ఎవరో చేసుకున్న పుణ్యం వల్ల ఆయనకు వచ్చిందే జాబ్ తప్ప ఆయన పొడిచింది ఏం లేదు అక్కడ. ఆయన చేసుకున్న పుణ్యం ఏం లేదు అక్కడ. ఇది లేదు, అది లేదు, జాబ్ కావాలి. 30,000 కట్టిన జాబ్ కావాలి. ఎట్లా వస్తుంది నీకు జాబ్? సబ్జెక్ట్ ఫినిష్ అయిందా, 2-3 సార్లు రివిజన్ అయిందా, ప్రాక్టీస్ చేస్తున్నావా, ఎలా వస్తుంది జాబ్? నో పాసిబుల్, ఇంపాసిబుల్ ఇది. సో కాబట్టి మనం ఏమంటున్నామంటే, ఎస్పెషల్గా విత్ రెస్పెక్ట్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రకారంగా తీసుకుంటే, ఇది ఏదో ఫార్ములా బేస్గా పోతానంటే కుదరదు. ఇది కలోకియల్ లాంగ్వేజ్ లాగా ప్రిపేర్ అవ్వాలి. మన తెలుగు లాంగ్వేజ్ మనం ఎలాగైతే చిన్నప్పుడు అది విభక్తులు, ప్రత్యయాలు, సందులు, సమాసాలు ఇవి నేర్చుకున్నామో అలాంటి తరహాలోనే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. దెర్ ఈజ్ నో అనదర్ వే. కాకపోతే ఎవరైతే బేసిక్గా డైలీ ఆల్రెడీ కొంచెం ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉండి ఆల్రెడీ కొంచెం ఇంతో అంత కమ్యూనికేషన్ స్కిల్స్ తెలిసిన వాళ్ళు ఇక చదవాల్సిన అవసరం లేదు, వాళ్ళు గెట్ ఆన్ అవ్వగలరు. కానీ బేసిక్ తెలుగు మీడియం అయ్యి ఉండి ఎస్పెషల్గా ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ టచ్ లేని వాళ్ళు ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలంటే మాత్రం చాలా టఫ్. సో దానికని మనం ఒక ఈజీ వెసులుబాటు తీసుకొచ్చాము. దట్స్ కాల్డ్ ఎడిటోరియల్. చదవడం వల్ల మనం ఇంగ్లీష్ని గెయిన్ చేసుకోవాలనే ఒక మార్గంతో దీన్ని తీసుకురావడం జరిగింది. అదే ఆస్పెక్ట్లో మనం ఫోకస్ చేయడం జరుగుతుంది డైలీ కూడా. సో ఈ విధంగా ప్రతిరోజు ఫోకస్ చేయడం వల్ల ఎంతో కొంత, ఎందుకంటే ఇది ఒక రోజులో వచ్చే ప్రయత్నం కాదు. ఇవన్నీ చూడండి, మేము గత February 17th స్టార్ట్ చేస్తే ఇవాళ March 6th డేట్ వరకు కంటిన్యూస్లీ వీఆర్ డిస్కసింగ్. నోవేర్ ద రిపీటెడ్ ఆర్టికల్, ఎవ్రీవేర్, ఎవ్రీ టైమ్ దెర్ ఈస్ ఎ న్యూ ఆర్టికల్ we have been discussing since then. So kabatti my dear students, I am requesting you all the students, this is your right now you are in 2025 ana. Once you missed these 3 months, March, April, May, March already first week అయిపోతుంది, we are entering the second week. Coming Monday we are entering on 10th, I think 10th March. కథం ఫస్ట్ వీక్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వీక్ హోలీ అంటాడు, అదంటాడు, అక్కడ జంపు మళ్ళీ. ఆ తర్వాత ఉగాది అంటాడు, అక్కడ జంపు మళ్ళీ. ఇలా తిప్పి చూసుకుంటే మన దగ్గర ఉన్నటువంటి రోజులు 100 రోజుల సమయం కూడా లేదు. సో మీట్ వన్స్ రెస్పెక్టెడ్ ఫ్యాకల్టీ, మీకు నచ్చినటువంటి ఫ్యాకల్టీని కలవండి. ఏ సబ్జెక్ట్లో వీక్ ఉంటే ఆ సబ్జెక్ట్ ఫ్యాకల్టీని కలవండి, ఫ్యాకల్టీతో మాట్లాడండి, మీ సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయండి సబ్జెక్టు వినడము. సబ్జెక్టు వినకుండా ఏదో ప్రయత్నం చేసి జాబ్ కొడతానంటే ఇంపాసిబుల్. ఏదో ప్రయత్నం చేయడానికి యు ఆర్ నాట్ ఇన్ ద ఆర్డినరీ ప్లేస్ ఆర్ సమ్వేర్ ఎల్స్, యు ఆర్ కంపీటింగ్ విత్ ఇండియా. ఎవరైతే జమ్మూ కాశ్మీర్లో కూర్చొని ప్రిపేర్ అవుతున్నాడో, ఎవరైతే ఇక్కడ చెన్నైలో కూర్చొని ప్రిపేర్ అవుతున్నాడో, ఎవరైతే బెంగళూరులో కూర్చొని ప్రిపేర్ అవుతున్నాడో, ఎవరైతే హైదరాబాద్లో, విజయవాడలో, ఒడిశాలో కూర్చొని ప్రిపేర్ అవుతున్నారో, వీళ్ళంతా ఒకటే ఎగ్జామ్ రాస్తున్నారు, సిజిఎల్. యు ఆర్ ఇన్ దట్ ఎగ్జామ్.
సో కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ నేషనల్ స్టూడెంట్ యూ షుడ్ ఫినిష్ ద సబ్జెక్ట్ ఫస్ట్. సో దానికోసం అని చెప్పేసి మీరు మంచిగా సబ్జెక్ట్ ఫినిష్ చేసుకోండి. ఇవాళ యు ఆర్ ఇన్ ద మార్చ్, ఏప్రిల్, మే 3 నెలలు గడిచిపోతే ఇక మన టైం మనది కాదు. నెక్స్ట్ జూన్ నుంచి ఎగ్జామ్ స్టార్ట్, కథం. ఎగ్జామ్ స్టార్ట్, వన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు వీళ్ళు మంచి పర్ఫార్మెన్స్లో ఉంటారు. అప్పుడు మనం తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు. మనకే తెలియనటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. ఒక రకమైనటువంటి వెలితి ఏర్పడతా ఉంటుంది. అప్పుడు చదివినా కూడా పెద్దగా ఎక్కదు. నెక్స్ట్ అటెంప్ట్ ఇద్దాంలే అనుకుంటాడు. ఇక నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది దేవునికే తెలియదు. సో కాబట్టి మీరు అలాంటి ట్రాప్లో పడిపోవద్దు. మీరు నిజంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే భావన ఉంటే చలో రైట్ నౌ యూ స్టార్ట్ ద ప్రాక్టీస్ అండ్ స్టార్ట్ యువర్ సిలబస్ ఫస్ట్ మీట్ ద ఫ్యాకల్టీ ఓకేనా. మీట్ యువర్ మెంటార్, అది ఎవరైనా సరే, మీట్ యువర్ మెంటార్ అండ్ ఎక్స్ప్లెయిన్ హిమ్ డీటెయిల్ అండ్ యూ విల్ గెట్ ద క్లారిటీ. అలా చేయకుంటే మాత్రం ఇంపాసిబుల్ టు గెట్ ద గవర్నమెంట్ జాబ్. ఓకే, అది ఏ జాబ్ అయినా సరే. ఒకసారి సబ్జెక్టు బలంగా ఉంటే మీరు 100 ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఒక్కసారి ఇంగ్లీష్ బలంగా ఉంటే మీరు ఏ బ్యాంక్ ఎగ్జామ్ అయినా రాసుకోండి, ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటుంది, మంచి మార్కులు వస్తాయి. ఏ CGL ఎగ్జామ్ అని రాయండి, ఇంగ్లీష్ బలంగా ఉంటే మంచి మార్కులు వస్తాయి. SSC వర్షన్లో ఏదైనా సరే, CPOతో సహా, MTSతో సహా. రీసెంట్గా GD రాసినటువంటి పిల్లలు చూడండి, స్పెల్లింగ్స్ కూడా రావు, వాళ్ళకి జాబ్ వచ్చేసింది. బికాస్ ఆఫ్ కన్సిస్టెన్సీ, ఆ పర్సీవియరెన్స్. సో కాబట్టి మీరు మీ రెస్పెక్టెడ్ ఫ్యాకల్టీని కలవండి, తొందరగా ఏదో ఒకటి చేసి పడేయండి, ఇక వద్దు, వెయిట్ చేయొద్దు అనేది భావన. ఓకేనా. సో మరి దానిలో భాగంగా ఇవాళ ఎడిటోరియల్ కూడా చదవబోతున్నాం. అసలు ఏమి ఇచ్చాడు అనేది మనం ఒకసారి చిన్నగా ఫోకస్ చేద్దాం. లెట్ స్టార్ట్ విత్ టుడేస్ ద హిందూ ఎడిటోరియల్లో మెయిన్ పార్ట్ ఏదైతే ఇచ్చాడో అది చదువుదాం. సో నౌ యూ కెన్ సీ ఆన్ బోర్డ్ హ్యూమర్ అంటే హాస్యం. హ్యూమర్ అంటే మీనింగ్ ఏంటి? హాస్యం అంటే సంతోషం. ఇవాళ మనం సో కాల్డ్ ఏదైతే చూస్తున్నామో టీవీ షోస్ కానీ, యూట్యూబ్ కానీ, ఎక్కడైనా సరే మనకి ఇప్పుడు చాలా మీమ్స్ వస్తున్నాయి. యూట్యూబ్ షార్ట్ వీడియోస్లో ఎక్కడ చూసినా హాస్యమే ఉంటుంది. కానీ అది హాస్యంలాగా ఉండాలి, వల్గారిటీగా, ఒబ్సినిటీగా ఉండకూడదు అని దాని యొక్క మీనింగ్ ఇక్కడ. హ్యూమర్ అండ్ పర్వర్సిటీ చూడండి, ఇక్కడ పర్వర్సిటీ అంటే నౌన్ ఇచ్చాడు. యాక్చువల్గా మనం ఈ పదం ఎక్కువ ఏం వింటామంటే మార్కెట్లో పర్వర్టెడ్ అని వింటాం. పర్వర్టెడ్, క్రుక్కుడ్, క్రిప్పిల్డ్, కంటామినేటెడ్, పొల్యూటెడ్ అన్న విక్డ్ అనే పదాలు వింటాం. సో కానీ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పదం ఏంటంటే ఇటీ అన్నాడు. ఇటీ అంటే నౌన్ కదా, సో మనం నౌన్ లాగానే తీసుకోవాలి. ఈ పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఒకసారి చూడండి, ఒక చిన్న క్లారిటీ ఇస్తాం మీకు. జనరల్గా మనము వోట్ అనే పదం వినే ఉంటాం. వోట్, VERT. వోట్ మీన్స్ టు టర్న్. గిరగిరా తిరగడాన్ని ఏమంటారు? వోట్. వీ హ్యావ్ మెనీ వర్డ్స్ ఆన్ దిస్ బేసిక్. చూడండి ఇక్కడ ఇంట్రోవర్ట్ కదా, ఎక్స్ట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ అంటే టర్నింగ్ ఇన్వర్డ్స్, ఎక్స్ట్రోవర్ట్ అంటే టర్నింగ్ అవుట్వర్డ్స్. కదా, డైవర్ట్, కాన్వర్ట్. డైవర్ట్ అంటే ఎన్నిసార్లు? 2 సార్లు తిరగడం. టర్నింగ్ 2 times. కన్వర్ట్, టర్నింగ్ 1 time. డైవర్ట్, టర్నింగ్ 2 times. ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్. ఇలా ఇక చూడండి, 2 సార్లు తిరిగితే డైవర్ట్, మరి 3 సార్లు తిరిగితే ట్రైవర్ట్. ఉందా? డోంట్ నో, బట్ మనం తయారు చేస్తాం. క్వాడ్రువర్ట్, పెంటువర్ట్. మరి ప్రతిసారి తిరిగితే పర్వర్ట్. ఇగో ఇలా దీన్ని ఏమంటాం? పర్వర్ట్ అంటాం. చూడండి ఇలా. పర్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ, ఆల్ ద టైమ్స్. టర్న్ అంటే చేంజింగ్ ఆర్ టర్నింగ్, తిరగడం. కొన్నిసార్లు బ్యాంక్ అంటాడు, కొన్నిసార్లు SSC అంటాడు, కొన్నిసార్లు Group 2 అంటాడు, కొన్నిసార్లు ఇంకేదో సెంట్రల్ ఎగ్జామ్ అంటాడు, UPSC అంటాడు. ఇంకా ఎన్నిసార్లు తిరుగుతాడు. ఎక్కడైనా సబ్జెక్ట్ వస్తుందా? ఎక్కడా రాదు. ఎక్కడైనా కుదుటుగా సబ్జెక్టు నేర్చుకుంటాడా? మొత్తం కూలంకషంగా. మ్యాథమెటిక్స్ మొత్తం టాప్ టు బాటం ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగల సత్తా ఉంటుందా? ఉండదు. కానీ అన్నీ తిరుగుతూ ఉంటాడు. అంటే కంటామినేట్ అయిపోతున్నాడు, పొల్యూట్ అయిపోతున్నాడు. సో అదే బేసిక్గా ఈ పదాన్ని పట్టుకొచ్చారు. పర్వర్టెడ్ అంటే క్రుక్కుడు, క్రుక్కుడు అంటే బెంట్. కంటామినేటెడ్, పొల్యూటెడ్, పర్వర్టెడ్, క్రుక్కుడు, విక్డ్, ఇవన్నీ మీనింగ్స్ వస్తాయి. అది మనకు నౌన్లో ఇచ్చాడు కాబట్టి పర్వర్సిటీ అన్నాడు. అంటే బ్యాడ్నెస్ అన్న సెన్స్లో దాన్ని రాశాడు అన్నట్టు ఇక్కడ. హ్యూమర్ అండ్ దాని యొక్క పర్వర్సిటీ, హాస్యము దాని యొక్క వికృత చేష్టలు. హాస్యం అనేది ఎప్పుడు హాస్యంగానే ఉండాలి, వికృతంగా మారకూడదు. ఫ్యామిలీస్ చూస్తున్నాయి, అన్న చెల్ల అక్క తమ్ముడు చూస్తున్నాడు ఇవాళ వీడియోస్. నువ్వు చేసే వీడియోస్ ఏంటి, నువ్వు మాట్లాడే మాటలు ఏంటి, అవేనా అని వాళ్ళు ఇండైరెక్ట్ సుప్రీంకోర్టు కూడా అడిగింది ఆయనను, అలాబాదియను. సో ఇది లెక్క.
సో కాబట్టి ఇక్కడ చూడండి ఇది ఆన్ అన్నాడు. వాట్ ఈస్ దిస్? ప్రిపోజిషన్. సో వి కాల్ దిస్ వన్ ఇస్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్గా మనం తీసుకుంటాం ఈ ఎంటైర్ భాగాన్ని. చూడండి ఇప్పటికి నేను 10-15 రోజులైంది, ప్రతిరోజు కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజే. ఈ హ్యూమర్ అండ్ పర్వర్సిటీ ఎక్కడ ఉంది అంటే చెప్తున్నాడు, ఆన్ రెగ్యులేటరీ మెజర్స్ టు ప్రివెంట్ వల్గారిటీ. ఎస్పెషల్లీ దేని గురించి మాట్లాడుతున్నాడు? రెగ్యులేటరీ మెజర్స్ అంటే మీనింగ్ ఇది సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, taking decisions, taking opinions by the government to prevent, to stop this vulgarity, to stop this obscenity, to stop this indecency, like this. Vulgarity అంటే కొంచెం indecency, obscenity. సో దీని మీద పదాలు ఉంటాయి మనం మాట్లాడుకుంటే. ఇప్పుడు వల్గారిటీ అన్నాం కదా, ఇప్పుడు జనరల్గా మీరు వినే ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను యూజ్ అంటే ఉపయోగించడం కదా, మరి తప్పుగా ఉపయోగించడాన్ని అబ్యూస్. చూడండి, అబ్యూజింగ్ మీ, యు ఆర్ నాట్ యూజింగ్ ద ప్రాపర్ లాంగ్వేజ్, ఇట్స్ కాల్డ్ అబ్యూజింగ్. అలా ఇప్పుడు చూడండి, సీన్ అంటే ఒక దృశ్యం కదా, మరి చూడకూడదు దాన్ని ఏమంటారు? ఓబ్సీన్. చూడండి, అంటే మనకి ఇంగ్లీష్లో ఎక్కడైతే ఓబీ కానీ ఏబీ కానీ ప్రిఫిక్స్గా వస్తే దాని యొక్క అర్థం ఏంటి? నెగటివిటీ. అది కాస్త నెగటివ్ అర్థాన్ని ఇచ్చును, అవునా కదా? ఒబ్స్క్యూరిటీ, ఒబ్సీనిటీ, ఇలా పదాలు చూడండి. ఒబ్సోలీట్, అంతరించిపోవడం అంటే నెగటివ్ కాంటెక్స్ట్ కదా. సో ఆ విధంగా మనం రాస్తూ ఉంటాం అన్నట్టు. సో వల్గారిటీ మీన్స్ ఆబ్సీనిటీ, చూడకూడనిది. ఇండీసెన్సీ, హాస్యం మాటన ఇండీసెన్సీ దాగి ఉంది, చూడలేకపోతున్నాం. అసలు ఏం మాటలు, ఏం డైలాగులు అవి అని రెటరు సుప్రీంకోర్టు స్వయాన పట్టుకొని తిట్టింది ఆ వ్యక్తిని. యువర్ మైండ్ ఈజ్ ఫిల్డ్ విత్ ఫిల్త్, యువర్ మైండ్ ఈజ్ ఫిల్డ్ విత్ ఫిల్దీ మైండ్, డర్టీ మైండ్ అని ముఖాన్ని పట్టుకొని తిట్టింది అలాబాది అని. ఆ యూట్యూబర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు కదా, ఇండియా గాట్ టాలెంట్ లేటెంట్ అనే ఒక షోలో పట్టుకొని తిట్టారు డైరెక్ట్గా సుప్రీంకోర్టు. సో దాని గురించినటువంటి వార్త ఇవాళ. ఓ పక్క రైటరు దీనికి సపోర్ట్ చేస్తూనే మరో పక్క కాస్త గవర్నమెంట్ను కూడా ఎద్దేవా చేయడం జరిగింది. సో ఆ రెండు పాయింట్లు కూడా మనం ఫోకస్ చేద్దాం ఇక్కడ, ఎక్కడ ఏం జరిగిందనే పాయింట్ క్లారిటీగా చూద్దాం. ఓకే, లెట్స్ ఎంటర్ ద ప్యాసేజ్. So I ask you all the time, you know, what is the subject verb agreement in the given sentence? Because if you find like this daily, what are the questions come in the exam? They are nothing for you because you are putting daily effort. Intakanna tough radani matram cheppagalam manam exams lo. Okay, let's focus. Ikkada nunchi start avutundi mana yoka passage. Let's read from here. Okay, in suggesting that the government should come with regulatory measures to prevent, to stop vulgarity or perversity in the name of humor being aired, the Supreme Court has expanded the scope of petitions by YouTubers, you know, caught in a criminal case over alleged obscenity in a digital program. Full stop. అది తెలుసు, అదే ఇండియా గాట్ టాలెంట్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ ప్రోగ్రామే. సో ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది. సో స్టాప్ హియర్. సో వన్ సెంటెన్స్ ఇస్ ఫినిష్డ్. నౌ టెల్ మీ వాట్ ఈస్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఇన్ దిస్ సెంటెన్స్. అండ్ ఇఫ్ యూ సీ ద సబ్జెక్ట్ ఈస్ హియర్ వెరీ క్లియర్లీ, ద సబ్జెక్ట్ ఈస్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇగో ఇది సబ్జెక్ట్. అండ్ ద వర్బ్ ఈస్ హియర్ హ్యాస్ ఎక్స్పాండెడ్. దట్స్ ఇట్, అయిపోయింది సెంటెన్స్. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఎక్స్పాండెడ్ ద స్కోప్. స్కోప్ అంటే మీనింగ్ ఏంది? ఆ పాసిబిలిటీ, దాని యొక్క ఆ ప్రాబబిలిటీ పెంచింది, తన యొక్క దృష్టి కోణం పెంచింది. ఎక్స్పాండెడ్ ద స్కోప్ ఆఫ్ వాట్? పిటిషన్స్. పిటిషన్స్ అంటే రిక్వెస్ట్స్, ప్లీజ్, ప్లీడింగ్స్. అంటే సుప్రీంకోర్టుకు ముందు వచ్చినటువంటి ఆ యొక్క పిటిషన్స్ని ఎక్స్పాండ్ చేసింది అన్నట్టు, ఆ స్కోప్ని పెంచింది. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఎక్స్పాండెడ్ ద స్కోప్ ఆఫ్ పిటిషన్స్. ఈ పిటిషన్స్ ఎవరి ద్వారా వచ్చాయంట? ఇప్పుడు ఆఫ్ పిటిషన్స్ అన్నాడు కదా, ఇది హోల్లో పెట్టుకుంటాం. ఈ పిటిషన్స్ ఎవరి ద్వారా వచ్చాయి? బై యూట్యూబర్స్. అగో యూట్యూబర్సే పిటిషన్స్ పెట్టుకున్నారంట, ఎందుకంటే యూట్యూబర్స్ మీద కేసులు పడుతున్నాయి ఎక్కువగా దేశవ్యాప్తంగా. సో యూట్యూబర్స్ ఎక్కడ ఇరుక్కుపోయారు మరి అంటే చెప్తున్నాడు, కాట్ ఇన్ ఏ క్రిమినల్ కేస్. ఒక క్రిమినల్ కేసులో ఇరుక్కుపోయారంట ఒక యూట్యూబర్. ఏం క్రిమినల్ కేసు? ఓవర్ అలీజ్డ్ ఒబ్సీనిటీ, ఆరోపణాపూర్వమైనటువంటి అశ్లీలత,
ఒబ్సీనిటీ అంటే అశ్లీలత, ప్రొఫానిటీ. ఓవర్ అలీజ్డ్ అంటే ఆరోపణాపూర్వకమైనటువంటి అశ్లీలత. ఎక్కడ? ఇన్ ఏ డిజిటల్ ప్రోగ్రామ్. ఆ డిజిటల్ ప్రోగ్రాంలో వీళ్ళు అశ్లీలతకి పాల్పడ్డారు అనే క్రిమినల్ కేసు నమోదైందంట. అలా నమోదవ్వడం వల్ల వివిధ యూట్యూబ్, అంటే ఈయనే కాదు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ కూడా కేసులు పడుతున్నాయి ఆ యూట్యూబర్స్ పైన. సో అలాంటి యూట్యూబర్స్ అందరూ కూడా పిటిషన్స్ పెట్టుకున్నారు సుప్రీంకోర్టు ముందు. సో ఈ విషయాలన్నింటినీ కూడా విశదీకరించింది, హ్యాస్ ఎక్స్పాండెడ్ ద స్కోప్, ఆ యొక్క దృష్టి సారించింది ఆ పిటిషన్స్ అన్నింటి పైన అని సుప్రీంకోర్టు అంటున్నది. సుప్రీంకోర్టు సాధించిందంట, దృష్టి సారించింది అని ఈ యొక్క ఎడిటోరియల్ చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ నుంచి అన్నాడు కదా, ఈ స్టార్టింగ్ నుంచి మొత్తం ఈ భాగాన్ని ఏమన్నా, ఇక్కడ ఇన్ అంటే ఏంటి? ప్రిపోజిషన్. ఈ మొత్తం భాగాన్ని ప్రిపోజిషనల్ ఫ్రేజ్గా తీసుకుంటాం. దట్స్ నాట్ ద మెయిన్ కంటెంట్, ఇట్ ఈస్ ఎ ఫ్రేజల్ పార్ట్. ఓకే, సో ఏం చెప్తున్నాడు? ఇన్ సజెస్టింగ్ దట్ అంటే ఇలా సలహా ఇస్తున్నాడు. ఏం సలహా ఇస్తున్నాడు చూడండి. దట్ ఏంటా సలహా అంటే చెప్తున్నాడు దట్. అఫ్ కోర్స్ ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ లో కూడా మళ్ళీ సబ్జెక్ట్ వర్బ్ వచ్చింది. ఏంటా సబ్జెక్ట్ ఇక్కడ? ద గవర్నమెంట్ అంటే ఈ ప్రభుత్వం. ఏ ప్రభుత్వం? ఈ భారత ప్రభుత్వం. వర్బ్ ఏంటి? షుడ్ కమ్, రావాలి. షుడ్ అనేది ఎప్పుడు కూడా ఎలా వాడతాం? సజెషన్. షుడ్ కమ్ విత్ రెగ్యులేటరీ మెజర్స్. ఏమా రెగ్యులేటరీ అంటే రెగ్యులేట్ చేయాలి, అంటే వాటిని ఒక ఆధీనంలో, కంట్రోలబుల్ మెజర్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంది? నిర్ణయాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సమ్ కంట్రోలబుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రావాలి. దేనికి? టు ప్రివెంట్ వల్గారిటీ, టు స్టాప్ వల్గారిటీ ఆర్ పర్వర్సిటీ, ఆ విక్డ్నెస్, ఆ వికృత చేష్టలు. ఎక్కడ? ఇన్ ద నేమ్ ఆఫ్ హ్యూమర్. ఏదైతే హాస్యం మాటలో జరుగుతున్నటువంటి ఆ పర్వర్సిటీ కానీ వల్గారిటీ కానీ స్టాప్ చేయాలని చెప్పి, కొన్ని రెగ్యులేటరీ మెజర్స్ రావాలని చెప్పి, గవర్నమెంట్ ముందుకు రావాలని చెప్పి ఈ రైటరు సలహా ఇస్తున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ హ్యూమర్. ఈ హ్యూమర్ ఎక్కడ ఉంది మరి? అమెరికాలోనా, చైనాలోనా, ఇండియాలోనా? ఈ హ్యూమర్ ఎక్కడ వస్తుంది అంటే బీయింగ్ ఎయిర్డ్ అంటే చూడండి ఇక్కడ మామూలుగా ఇప్పుడు ఎయిర్ అంటే ఏంటి? గాలి. మామూలుగా ఎయిర్ అంటే గాలి. ఈ మనం ఆక్సిజన్, గాలి అంటాం మనం. సో ఇప్పుడు చూడండి, మనం ఇవాళ నేను యూట్యూబ్ ద్వారా మాట్లాడుతున్నాడు. ఎక్కడో ఎక్కడో ఒక ప్రాంతంలో కూర్చొని ఒక మొబైల్ ఫోన్లో ఒక వీడియో చూస్తున్నాడు. ఈ వీడియో ఆయనకి ఎలా వస్తుంది? ఈ వీడియో గాలిలోనే కదా. అంటే ఇది ఒక మెథడ్. ఒక చోట మాట్లాడిన వ్యక్తి ఎక్కడ ఒక చోట టెలికాస్ట్ జరుగుతుంది, నేను ఇక్కడ కూర్చొని చూస్తున్నా. ఎలా? బికాస్ ఆఫ్ ఎయిర్ మీడియానే కదా. సో ఇక్కడ ఎయిర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే సింపుల్గా బ్రాడ్కాస్ట్, టెలికాస్ట్ అంటే ప్రసారం చేయబడింది అని చెప్పడాన్ని ఎయిర్డ్ అని చెప్తాం. బీయింగ్ ఎయిర్డ్ అంటే గాల్లో పంపబడింది, లిటరల్ మీనింగ్ అది. అదే మీనింగ్ ఇక్కడ రాస్తున్నాడు. ఇక్కడ బీయింగ్ ఎయిర్డ్ అంటే ఏం లేదు, బీయింగ్ బ్రాడ్కాస్ట్, బీయింగ్ టెలికాస్ట్. ఈ మాధ్యమాల ద్వారా, ఈ సోషల్ మీడియా కానీ, యూట్యూబ్ కానీ, టీవీల మాధ్యమాల కానీ, ఇవాళ మనము వివిధ రకాల ప్లేసెస్లోకి ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్నాం. అలా చేరవేయడాన్ని ఏమంటామంటే బీయింగ్ బ్రాడ్కాస్ట్, బీయింగ్ టెలికాస్ట్, బీయింగ్ ఏమని రాశాడు ఇక్కడ? బీయింగ్ ఎయిర్డ్ అనే పదాలు రాయడం జరిగింది. సో ఇలా అర్థం చేసుకున్నాం. ఓకేనా? సో ఇది మొత్తం కూడా హోల్లో పెట్టినప్పుడు సబ్జెక్ట్ ఏం తీసుకుంటాం? ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఎక్స్పాండెడ్ ద స్కోప్ of petitions by YouTubers caught in a criminal case over alleged obscenity in a digital program. ఇది ఆ డిజిటల్ ప్రోగ్రాంలో అల్లీజ్డ్ ఆబ్సినిటీ గురించి కంప్లైంట్లు వచ్చినాయి. దాని పట్ల సుప్రీంకోర్టు దృష్టి సారించింది అని దాని యొక్క మీనింగ్. క్లాస్. కొంచెం నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. మళ్ళీ సబ్జెక్ట్ చూడండి ఇక్కడ. ద కోర్ట్ అంటే ఏ కోర్టు? ఈ కోర్టు ఏ కోర్టు? సుప్రీంకోర్టు. ద కోర్ట్ హ్యాస్ సౌండెడ్ ద రైట్ నోట్. ఇది మొత్తం కలిపి చదవాలి యాక్చువల్గా. ఇక్కడ సౌండెడ్ ద రైట్ నోట్ అనేది కంప్లీట్ ఒక ఫ్రేజ్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అన్నట్టు. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ సౌండెడ్ ద రైట్ నోట్ అంటే సరి అయిన విధంగా రెస్పాండ్ అయ్యింది. ఇట్ హ్యాస్ స్ట్రెస్డ్ ద పాయింట్. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ సౌండెడ్ ద రైట్ నోట్ అంటే సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంది. ఏం నిర్ణయము చూడండి ఇక్కడ. బై కాలింగ్ ఫర్ అ డిస్కషన్. ఓకేనా? వాళ్ళందరినీ పిలిచి ఒక డిస్కషన్ పెట్టింది. బై కాలింగ్ ఫర్ అ డిస్కషన్ అమాంగ్ స్టేక్ హోల్డర్స్. మామూలుగా స్టేక్ హోల్డర్స్ అంటే ఏంటి? వాటాదారులు షేర్ మార్కెట్లో అయితే. ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు? యూట్యూబర్స్. అంటే ఎవరైతే దానిలో ఇరుక్కుపోయారో వాళ్ళు అని మీనింగ్ ఇక్కడ. ఆ కేసులలో ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు
లేదా ఇప్పుడు యూట్యూబ్ నడిపిస్తున్నటువంటి వివిధ రంగాల టీవీ ప్రోగ్రామ్స్, యూట్యూబ్ ప్రోగ్రామ్స్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు అని మీనింగ్ ఇక్కడ. స్టేక్ హోల్డర్స్ అంటే షేర్ హోల్డర్స్ కాదు, ఈ యూట్యూబ్ నడిపిస్తున్నటువంటి ఈ కంపెనీలు ఆ యూట్యూబర్స్ అని మీనింగ్ ఇక్కడ. ఓకేనా? బై కాలింగ్ ఫర్ అ డిస్కషన్ అమాంగ్ యూట్యూబర్స్ ఆన్ రెగ్యులేషన్స్, మరి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకుందాం అని సుప్రీంకోర్టు ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకుంది. వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టి మరి ఎలాంటి రూల్స్ మనం జారీ చేద్దాం. ఎందుకంటే ఇవాళ యూట్యూబ్ మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేస్తే కుదరదు. ఎందుకంటే ఇదంతా కూడా వీఆర్ ఆల్ ఇన్ ఇన్ఫర్మేషన్ వరల్డ్. ప్రపంచానికి అంతా కూడా ఇవాళ ఇన్ఫర్మేషన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతుంది ఇవాళ ఇన్ఫర్మేషన్ త్రూ యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా, ఈ టెక్నాలజీ వల్ల. మరి దాన్నే ఆపేద్దామంటే కరెక్ట్ కాదు కదా. సో వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెడదాం. సో ఆ విధంగా అమాంగ్ స్టేక్ హోల్డర్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు రెగ్యులేషన్స్ పక్కన ఏమి ఇచ్చండి ఇక్కడ చూడండి, దట్ ఇచ్చాడు. దట్ని ఏమంటాం? కంజంక్షన్ లేదా రిలేటివ్ ప్రొనౌన్. పక్కన ఇమీడియట్గా వర్బ్ ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఏమనాలి? ఎస్, దిస్ ఈస్ కాల్డ్ రిలేటివ్ ప్రొనౌన్. ఎవరి గురించి చెప్తున్నట్టు? రెగ్యులేషన్స్ గురించి చెప్తున్నట్టు. సో రెగ్యులేషన్స్ దట్ వుడ్ నాట్ ఇంపింజ్ ఆన్ ఫ్రీడమ్. ఇక్కడ చూడండి, ఇంపింజ్ అంటే ఇక్కడ ప్రభావం చూపెట్టడం, అంటే అఫెక్ట్ అని మనం మీనింగ్ తీసుకుంటాం. దట్ వుడ్ నాట్ ఇంపింజ్ అంటే దట్ వుడ్ నాట్ అఫెక్ట్, దట్ వుడ్ నాట్ షో సమ్ సార్ట్ ఆఫ్ ఏమంటాం, దాని మీద ప్రభావం చూపించకూడదు. దట్ వుడ్ నాట్ ఇంపింజ్ ఆన్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ విల్ బి విదిన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పర్మిటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. మన భారత రాజ్యాంగంలో ఏదైతే చెప్పబడిందో ఆ ఫ్రేమ్వర్క్, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్, మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తున్నాము అంటే ఏది పడితే అది మాట్లాడితే కుదరదు కదా. భారత రాజ్యాంగంలో ఏ విధంగా చెప్పబడిందో ఆ విధంగా మాట్లాడు, ఆ విధంగా ఫ్రీడమ్గా ఉండు. అంతేగాని అబ్సీనిటీగా వల్గర్గా నువ్వు మాట్లాడడానికి వీలు లేదు అని భారత రాజ్యాంగమే చెప్పింది. ఆ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో తదనుగుణంగా నువ్వు ఉండు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనం తయారు చేసుకుందాం అని సుప్రీంకోర్టు వాళ్ళందరినీ పిలిచి చెప్పడం జరిగింది అన్నట్టు ఇక్కడ. సో ఆన్ రెగ్యులేషన్ దట్ వుడ్ నాట్ ఇంపింజ్ అంటే దట్ వుడ్ నాట్ అఫెక్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ దట్ వుడ్ నాట్ అఫెక్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. భావ ప్రకటన కూడా చాలా ఇంపార్టెంట్. ఇక నీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చామని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేసినా కూడా కరెక్ట్ కాదు. ఇక నీకు ఏది పడితే అది మాట్లాడడానికి కూడా కరెక్ట్ కాదు. సో అండ్ విల్ బి విదిన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. రెస్ట్రిక్షన్స్ అంటే సమ్ సార్ట్ ఆఫ్ శాంక్షన్స్, సమ్ సార్ట్ ఆఫ్ రిస్ట్రెయింట్స్, సమ్ సార్ట్ ఆఫ్ లిమిట్స్, సమ్ సార్ట్ ఆఫ్ ఇంపాడిమెంట్స్, లిమిటేషన్స్. తదనుగుణంగా అంటే ఆ పర్మిటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో ఏదైతే పర్మిట్ చేయబడిందో ఆ తదనుగుణంగా నువ్వు మాట్లాడు. తదనుగుణంగా యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ కన్సర్న్స్ బట్ నాట్ ద వే యూ వాంట్, like vulgarity or obscenity or perversity, not like that and రైటర్ అంటున్నాడు ఈ విధంగా. క్లియర్? సో ఇందులో సబ్జెక్ట్ తీసుకుంటే వాట్ ఈ సబ్జెక్ట్? ద కోర్ట్. వర్బ్ ఏంటి? హ్యాస్ సౌండెడ్, అంతే. మిగతా అంతా కూడా ఫ్రేజెస్. హోల్డ్ ఇట్. నెక్స్ట్ పాయింట్, హౌఎవర్ రైటర్ ఈస్ గివింగ్ ద కాంట్రాడిక్టరీ. మరి సరే, ఇప్పటి వరకు ఏదైతే యూట్యూబర్స్ తప్పుగా మాట్లాడారు, యూట్యూబర్స్ ఇది చేశారు అది చేశారు అంటున్నారు కదా, ఇప్పుడు మేబీ దీనికి అపోజిట్గా మాట్లాడుతున్నాడు. హౌఎవర్ అంటే వన్ ఈజ్ పాజిటివ్, అనదర్ వన్ ఈజ్ నెగటివ్. నౌ లెట్స్ గో హియర్. సచ్ రెగ్యులేషన్స్, సరే మీరు అలాంటి కొన్ని రూల్స్ తీసుకొస్తే తీసుకురండి. సచ్ రెగ్యులేషన్స్ మే బీ సూపర్ ప్లస్. ఇగో సూపర్ ప్లస్ అంటే మీనింగ్ ఏంది? యూజ్లెస్, రిడెండెంట్, రిపీటెంట్. సూపర్ ప్లస్ అంటే ఇప్పుడు సూపర్ ప్లస్ అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఇప్పటి వరకు కావాల్సినంతగా ఉన్నాయి, ఇంకా ఎక్కువ అవసరం లేదు అని చెప్పడాన్ని సూపర్ ప్లస్. సూపర్ ప్లస్ అంటే కంప్లీట్ యూజ్లెస్ అని కాదు, ఆల్రెడీ ఉన్నాయి, ఇక అవి చాలు, అంతకు మించి అవసరం లేదు అని చెప్పడాన్ని సూపర్ ప్లస్ అనే పదంతో వాడదాం ఇంగ్లీష్లో. ఏమంటున్నాడు ఇప్పుడు? సచ్ రెగ్యులేషన్స్ మే బీ సూపర్ ప్లస్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కు సంబంధించినటువంటి ఇంకొన్ని రూల్స్ తీసుకురావాలని ఏదైతే ఈ సుప్రీంకోర్టు అంటుందో, అలా రూల్స్ తీసుకురావడం, సచ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సూపర్ ప్లస్, అవసరం లేదు, ఇప్పుడు ఉన్నాయి ఫాలో అవ్వండి చాలు అని ఈ రైటర్ అంటున్నాడు. ఈ ఎడిటోరియల్ రాసినటువంటి రైటర్ అంటున్నాడు. మరి ఎవరు రాసారో ఏందో తెలియదు. యూట్యూబ్కి సంబంధించినటువంటి రూల్స్ ఎక్కడా లేవు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు మరి యూట్యూబ్లో, సోషల్ మీడియాలో. సో యాజ్, ఇప్పుడు చూడండి ఇక్కడ యాజ్ అంటే ఏంటి? కంజంక్షన్.
యాజ్ అంటే ఏంటి కంజంక్షన్. బికాస్ మరి ఎందుకు అవసరం లేదు, ఎందుకు సూపర్ ప్లస్ అంటున్నాడు రైటరు, ఇంకా ఎక్కువ రూల్స్ అవసరం లేదని ఎందుకు అంటున్నాడు రైటరు చెప్తున్నాడు. బికాస్ ఎగ్జిస్టింగ్ లాస్, ఇప్పుడున్నటువంటి మనకు వాడుకలో ఉన్నటువంటి అమల్లో ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో, వర్బ్ ఏంటి ప్రొవైడ్, ఇగో ఇది వర్బ్. ఎగ్జిస్టింగ్ లాస్, ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ప్రొవైడ్ ఫర్ డీలింగ్ విత్ పాసిబుల్ obscenity అండ్ వల్గారిటీ ఇన్ ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ కంటెంట్. ఇగో ఇది ఈ రైటర్ చెప్తున్నాడు. ఎందుకు అవసరం, ఎందుకు సూపర్ ప్లస్ అంటున్నాడు అంటే ఆల్రెడీ మన చట్టాల్లో ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ కంటెంట్కు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ కంటెంట్కు సంబంధించినటువంటి చట్టాలు ఆల్రెడీ ఉన్నాయంట. ఇగో డీలింగ్ విత్ పాసిబుల్ ఆబ్సినిటీ అండ్ వల్గారిటీ, ఈ ఆబ్సినిటీకి వల్గారిటీకి సంబంధించినటువంటి చట్టాలు మన యొక్క ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ రూల్స్, ఆ కంటెంట్కి సంబంధించినటువంటి ఆ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మన రాజ్యాంగంలో ఉన్నాయి. దాన్ని ఫాలో అయితే చాలు, ఇంకా మిగతావి తీసుకురావాల్సిన అవసరం లేదు అని ఈ రైటర్ భావిస్తున్నాడు. క్లియర్? వాట్ ఈస్ సబ్జెక్ట్? సచ్ రెగ్యులేషన్స్. వర్బ్ ఏంటి? మేబీ, అంతే. మేబీ అంటే పాసిబిలిటీ, ఉండొచ్చు, 50-50. మైట్ బి అంటే 0%, క్యాన్ బి అంటే 100%, మస్ట్ బి అంటే 100%, మరి మేబీ అంటే 50%. యా, సో మేబీ సూపర్ ప్లస్ అంటే ఇంకా అనవసరం కావచ్చు, ఇంకా కొత్త రెగ్యులేషన్స్ ఏవైతే మీరు తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారో అవి అనవసరం అంటున్నాడు. క్లియర్? సో ఇది ఫస్ట్ ప్యాసేజ్. ఓకే, లెట్స్ గో. అండ్ నెక్స్ట్ యూ కెన్ సీ హియర్ క్లియర్లీ. నౌ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. ఓకే, లెట్స్ సీ హియర్. దాట్, ఇప్పుడు దాట్ అన్నాడంటే అర్థం ఏంటి అంటే పైన ఏదైతే చెప్పాడో దాని కంటిన్యూయేషన్లో చెప్పడాన్ని దాట్ అని మనం చెప్తాం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టేసుకోండి. దాట్ దోస్, దోస్ అంటే అవి, ఏంటవి? దాట్ దోస్ అసోసియేటెడ్ విత్, చూడండి అసోసియేటెడ్ విత్ అంటే అకంపనీ అంటే దానితో పాటుగా, అసోసియేషన్, ఇన్ పార్ట్నర్షిప్ విత్, అసోసియేటెడ్ విత్ ద కంట్రోవర్షియల్ ప్రోగ్రామ్. ఇగో ఇదంతా కూడా జస్ట్ ఫ్రేజ్ అండి, సెంటెన్స్ కాదు. నౌ దట్ దోస్ ఇప్పుడు దోస్ అంటే ఇవి ఆ చట్టాలు, ఆ రెగ్యులేషన్స్, మనకి ఇప్పుడు ఏదైతే డిజిటల్ కంటెంట్లో ఉన్నటువంటి ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతున్నాడు. దట్ దోస్ అసోసియేటెడ్ విత్ ద కంట్రోవర్షియల్ ప్రోగ్రామ్, ప్రోగ్రామ్ పక్కన ఏమి ఇచ్చాడు? కామా, అంటే ఆ ప్రోగ్రామ్ ఏంటో చెప్తున్నాడు. ప్రోగ్రామ్ పేరేంటి? ఇండియాస్. ప్రోగ్రామ్ పేరేంటి? ఇది చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రామ్ పేరేంటి? ఇండియాస్ గాట్ టాలెంట్ అని ఉంటుంది కానీ లేటెంట్ అని ఇచ్చాడు ఇక్కడ, ఇది వేరే ప్రోగ్రామ్ అనుకుంటలే. ఇండియాస్ గాట్ లేటెంట్. ప్రోగ్రామ్ పేరేంటి? ఇండియాస్ గాట్ లేటెంట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ వర్బ్ ఇచ్చాడు, ఇక్కడ వర్బ్ ఇచ్చాడు. ఇగో ఆర్ ఫేసింగ్ ఎఫ్ఐఆర్స్. అండ్ అంటే కంజంక్షన్ ఇది. అండ్ హ్యావ్ సాట్, సాట్ అంటే సీక్, సాట్ కోరుకున్నాయి. హ్యావ్ సాట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ అరెస్ట్స్, హ్యావ్ సాట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ అరెస్ట్స్. ఇదంతా కూడా హోల్లో పెట్టుకుంటాం. ఇక్కడ చూడండి మళ్ళీ వర్బ్ వచ్చింది. ఈ వర్బ్ ఎవరిది అని మీరు అడగాలి. ఈ వర్బ్ ఎవరిది అంటే చూడండి ఇక్కడ, ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటా మీకు. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? దోస్. ఓకే, వర్బ్ ఏంటి? షో. ఇగో దోస్ అంటే ప్లూరల్, షో అన్నా కూడా ప్లూరల్. చూడండి క్లియర్గా ఉందా? దోస్ షో దాట్. ఇప్పుడు దట్ అంటే ఏంటి? మళ్ళీ కంజంక్షన్. దోస్ షో దాట్, దట్ అంటే మళ్ళీ కంజంక్షన్. మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి? ద ప్రజెంట్ రెగ్యులేషన్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ చట్టాలు, ఆ నియమాలు. మళ్ళీ సబ్జెక్ట్. వర్బ్ ఏంటి? మేబీ. ఇగో మేబీ అనేది వర్బ్. ఆబ్జెక్ట్ ఏంటి? సఫిషియంట్. దిస్ ఇస్ కాల్డ్ అడ్జెక్టివ్. క్లియర్, సెంటెన్స్ ఇస్ ఫినిష్డ్. నౌ చూడండి, ద ప్రజెంట్ రెగ్యులేషన్స్, ఇప్పుడున్నటువంటి మన భారత న్యాయ సంహిత ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ఆ రెగ్యులేషన్స్, ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మేబీ సఫిషియంట్ అంటున్నాడు. ఎందుకు అట్లా అంటున్నాడు అంటే పైన చెప్పాడు చూడండి. దోస్ షో దాట్. దోస్ అంటే ఏంటి? ఇగో ఇక్కడ ఇచ్చాడు, మన బ్రాకెట్లో ఇచ్చాడు. ఏంటవి అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్.
ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గానే తీసుకోవాలి. ఈ భాగాన్ని కాస్త హోల్లో పెట్టుకోవాలి. దోస్ ఏంటవి? అసోసియేటెడ్ విత్ కాంట్రోవర్షియల్ ప్రోగ్రామ్. ఏంటా కాంట్రోవర్షియల్ ప్రోగ్రామ్ పేరేంటి? ఇండియాస్ గాట్ లేటెంట్. ఇప్పుడు చూడండి, అదే ఇది మళ్ళీ ఇట్లుంది బై. దోస్ అసోసియేటెడ్ విత్ ద కాంట్రోవర్షియల్ ప్రోగ్రామ్ ఇండియాస్ గాట్ లేటెంట్ ఆర్ ఫేసింగ్ ఎఫ్ఐఆర్స్. దీన్ని కూడా వర్బ్గా తీసుకోవచ్చులే. దోస్ ఆర్ ఫేసింగ్ ఎఫ్ఐఆర్స్ అండ్ హ్యావ్ sought ప్రొటెక్షన్ ఫ్రమ్ అరెస్ట్స్. అక్కడ ప్రోగ్రామ్స్ అని ఇవ్వాలి, లేకపోతే దోస్ అసోసియేటెడ్ విత్ కాంట్రోవర్షియల్ ప్రోగ్రామ్. సరే, ఇక్కడ దోస్ అంటే అర్థమైందంటే వాళ్ళు చేసినటువంటి కాంప్లైంట్స్ అని మీనింగ్ చెప్పొచ్చు ఇక్కడ, లేదా ఆ యూట్యూబ్ ఛానల్స్ అని చెప్పొచ్చు మనం ఇక్కడ. ఇక్కడ ఒక టాలెంట్ ప్రోగ్రామ్ గురించి, ఒక ఇండియాస్ గాట్ లేటెంట్ అనే ఒక ప్రోగ్రామ్ పేరు ఇచ్చాడు. బట్ ఇక్కడ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా జరిగి ఉంటాయి, చాలా కాంప్లైంట్స్ వచ్చి ఉంటాయి, వాటి గురించి మాట్లాడుతున్నాడు. చూడండి ఇక్కడ, దోస్ ఆర్ ఫేసింగ్ ఎఫ్ఐఆర్స్. పెద్ద ఎత్తున ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతున్నాయి దేశంలో ఎక్కడ పడితే అక్కడ. అండ్ దోస్ హ్యావ్ sought ప్రొటెక్షన్ ఫ్రమ్ ద కోర్ట్స్, ఫ్రమ్ ద అరెస్ట్స్. ఇక మళ్ళీ వెళ్ళి అరెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళంతా ప్రొటెక్షన్ అడుగుతున్నారు. నో ప్లీజ్ మమ్మల్ని అరెస్ట్ చేయకండి అని చెప్పేసి వాళ్ళంతా. సో ఇవన్నీ చూస్తే ఏం కనబడుతుంది? యాక్చువల్గా ఇక్కడ దట్టు అనేది కూడా ఒకటి ఉంది వాస్తవంగా. ఈ దట్టుకు మనం సబ్జెక్టు తీసుకుంటే ఇక్కడ షో అనేది వర్బ్ ఇవ్వాలి. మరి దట్టు సింగులర్ అయినప్పుడు షోస్ కూడా సింగులర్ రావాలి. మరి ఆ క్లారిటీ కూడా మెయింటైన్ చేయలేదు ఎక్కడైనా. గత వారం రోజులుగా వాస్తవంగా హిందూ పేపర్ అనేది కొంచెం వియర్డ్గానే ఉంటుంది. కొంచెం గ్రామర్ పట్ల కూడా ఎక్కువ ఫోకస్ అనేది తగ్గింది బాగా. I don't know why. So let us continue. So that shows that the present regulations may be sufficient. So మరి ఇదంతా బట్టి చూస్తే మన దగ్గర ఉన్నటువంటి, ఎందుకంటే ఎఫ్ఐఆర్లు అరెస్ట్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్ చేస్తున్నారంటే అర్థమైంది చట్టంలో ఉన్నటువంటి వాటి ప్రకారంగానే ఎఫ్ఐఆర్ చేయాలి, చట్టంలో ఉన్న దాని ప్రకారంగానే అరెస్ట్ చేయాలి. అంటే చట్టంలో ఆల్రెడీ రెగ్యులేషన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. డిజిటల్ కంటెంట్ విషయంలో ఎవరైనా తప్పు చేస్తే, కొంచెం వల్గారిటీ కానీ అబ్సినిటీ కానీ చూపిస్తే వాటిని అరెస్ట్ చేసే విధంగా మన చట్టంలో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో అవి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రజెంట్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో మేబీ సఫిషియంట్ అని ఈ రైటర్ భావిస్తున్నాడు. ఆ విధంగా కొంచెం గ్రామటికల్గా కరెక్ట్ రాయలేదు ఈ వాక్యము. నేను చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ దొరకట్లేదు. బట్ ఓకే, అడ్జస్ట్ అవ్వాల్సి వెళ్ళిపోదాం. కాంటెక్స్ట్ అయితే అర్థమైంది కదా, హ్యాపీ. నెక్స్ట్ అండర్. నెక్స్ట్ మాట్లాడుతున్నాడు. అండర్ అంటే ప్రిపోజిషన్. దేని కింద చెప్తున్నాడు. ఇది ప్రిపోజిషన్ అండి, ఓకేనా. అండర్ భారతీయ న్యాయ సంహిత. ఇగో ఇది మొత్తం ప్రిపోజిషనల్ ఫ్రేజ్. అండర్ ది భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్ షార్ట్కట్. ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ ఏం తీసుకుందాం? డిస్ప్లే ఆఫ్ కంటెంట్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. ఇదంతా కూడా సబ్జెక్ట్ అండి. డిస్ప్లే ఆఫ్ కంటెంట్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. ఇవాళ మనము చూడండి, ఇప్పుడు నేను యూట్యూబ్లో మాట్లాడుతున్నాను, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, కంటెంట్ ఇస్తున్నాం. ఇది కూడా ఒక రకమైన డిస్ప్లేనే, ఇది కూడా ఒక సమాచార మార్పిడినే. సో డిస్ప్లే, ఇప్పుడు మనం డిస్ప్లే చేస్తున్నాం కంటెంట్ అంతా. చూడండి, ఇది ఎడిటోరియల్, ఇందులో ఎలాంటి వల్గారిటీ కానీ అబ్సిడిటీ కానీ లేదుగా అలా. సో డిస్ప్లే ఆఫ్ కంటెంట్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్, ఇది ఎలక్ట్రానిక్ ఫామ్లో షాల్ బి డీమ్డ్. ఇగో ఇది ప్యాసివ్లో రాశాడండి వర్బ్, ఇది వర్బ్ షాల్ బి డీమ్డ్. డీమ్డ్ అంటే మీనింగ్ ఏంది? కన్సిడర్డ్, లెక్కలోకి తీసుకోవడం, టేకింగ్ ఇన్ టు ద అకౌంట్, అయినా కన్సిడరింగ్ అని మీనింగ్ వస్తుంది. సో డిస్ప్లే ఆఫ్ కంటెంట్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్ షాల్ బి కన్సిడర్డ్ టు బి ఆబ్సీన్. అంటే దాన్ని ఆబ్సీన్గా తీసుకోబడుతుంది, వల్గర్గా పరిగణలోకి తీసుకోబడుతుంది. ఎప్పుడు చెప్తున్నాడు ఇక్కడ? ఇఫ్, ఒకవేళ. ఇఫ్ అంటే తెలుసు కదా, కంజంక్షన్. ఇఫ్ ఇట్ ఈజ్ లషియస్. ఇట్ అంటే ఏంటి ఇక్కడ? ఆ డిస్ప్లే ఆఫ్ కంటెంట్, ఆ కంటెంట్. వర్బ్ ఏంటి? ఈజ్. చూడండి, లషియస్, లషివియస్ అనే ఒక పదం రాశాడు. అయితే ఇలాంటి పదాలు మీకు ఎక్కడ వచ్చినా కూడా కాస్త లషివియస్ అన్నా కూడా కొంచెం ఇలాంటి లగ్జురీ, ఇలాంటి పదాలు మనకి ఎక్కడ వచ్చినా కూడా కొంచెం ఎలా అంటే కొంచెం వల్గర్కి వాడేటువంటి పదాలు. అండ్ ఆర్ అపీల్స్ టు ద prurient interest. Appeals అంటే just like shows. Appeals to the prurient interest. Prurient అంటే ఏంది? కొంచెం సెక్షువాలిటీ చూపించడం అందులో.
కొంచెం ఏంటంటే ఒబ్సినిటీ, వల్గారిటీ, ప్రూరియంట్ కంటెంట్ ఉన్నట్లయితే అప్పుడు ఈ డిస్ప్లే ఆఫ్ కంటెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ షెల్ బి డీమ్డ్, అంటే షెల్ బి కన్సిడర్డ్ టు బి ఒబ్సినిటీ. అంటే ఇలాంటి చిత్రాలు చూపించడం కానీ, కొంచెం ఆబ్సినిటీ, వల్గర్గా ఉన్నటువంటి పిక్స్ కానీ అలాంటివి ఏమైనా చూపిస్తే అప్పుడు వాళ్ళు ఈ యొక్క చట్టంలోకి తీసుకోబడతారు అందనే యొక్క మీనింగ్. అండ్ ఈజ్ ఏ పనిషబుల్ అఫెన్స్, అండ్ చివరికి శిక్షించదగినటువంటి, పనిషబుల్ అంటే శిక్షించదగినటువంటి, అఫెన్స్ అంటే వాళ్ళు చేసినటువంటి తప్పు, అది శిక్షార్హులు వాళ్ళు. పనిషబుల్ అఫెన్స్ అంటే శిక్షకు అర్హులు, వారిపైన అఫెన్స్ విధించబడుతుంది, పనిష్ చేయబడుతుంది వారిని. అప్పుడు లెక్కలోకి తీసుకొని వాళ్ళు ఇలాంటి కంటెంట్ కనుక చూపిస్తే, ప్రూరియంట్ కంటెంట్ కానీ లష్వియస్ కంటెంట్ కానీ చూపిస్తే అప్పుడు వాళ్ళు తప్పు చేశారు, అంటే అప్పుడు వాళ్ళు ఆ కంటెంట్ ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉన్నటువంటి కంట్రోల్ ఆబ్సినిటీ అని చెప్పబడి అప్పుడు వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది అని మన చట్టాలు చెప్తున్నాయి. అంతవరకు వారిని ఏం చేయము అని అంటున్నది. ఇంకేమంటున్నాడు, సిమిలర్ పీనల్ ప్రొవిజన్స్ అంటే రూల్స్, ఇలాంటివే పైన చెప్పిన విధంగా సిమిలర్ పీనల్ ప్రొవిజన్స్. వర్బ్ ఏంటి, ఆర్. ఇగో ప్రొవిజన్స్ అంటే ప్లూరల్ కదా, ప్రొవిజన్స్ అంటే నిబంధనలు, నియమాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వర్బ్ ఏంటి, ఆర్. అవైలబుల్, ఎక్కడ అవైలబుల్గా అంటే ఇన్ ద ఐటీ యాక్ట్, మన ఐటీ చట్టంలో ఆల్రెడీ ఇలాంటి పీనల్కు సంబంధించినటువంటి చట్టాలు కూడా ఐటీ యాక్ట్లో ఉన్నాయంట, దాని ప్రకారం కూడా అరెస్ట్ చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ సబ్జెక్ట్ ద ప్రోగ్రామ్ కోడ్. చూడండి ఇక్కడ వాటి సబ్జెక్ట్ ద ప్రోగ్రామ్ కోడ్. అండర్ ద కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్, ఇది మనం బ్రాకెట్లో పెట్టుకుంటాం, ఈ భాగాన్ని కాస్త బ్రాకెట్లో పెట్టుకుంటాం. అండర్ ద కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్. వర్బ్ ఏంటి మళ్ళీ, ప్రొహిబిట్స్ అంటే ఏంటి, అంటే ప్రొహిబిట్స్ అంటే స్టాప్స్, ప్రివెంట్స్, అబాండోన్స్. సో ద ప్రోగ్రామ్ కోడ్ ప్రొహిబిట్స్ ప్రోగ్రామ్స్, అంటే ప్రోగ్రామ్స్ని స్టాప్ చేస్తుంది, స్టాప్స్ ద ప్రోగ్రామ్స్. వాట్ ఈస్ ఆబ్జెక్ట్, ప్రోగ్రామ్స్. ప్రోగ్రామ్స్ పక్కన ఏమి ఇచ్చాడు మళ్ళీ, దట్ అంటే ఎవరి గురించి చెప్తున్నట్టు, ఈ ప్రోగ్రామ్స్ గురించి చెప్తున్నట్టు. దట్ ఆఫెండ్, ఇప్పుడు మళ్ళీ వర్బ్ ఏంటి, ఆఫెండ్, ఎందుకంటే ప్రోగ్రామ్స్ ప్లూరల్ కదా, అందుకే ఆఫెండ్ కూడా ప్లూరలే. దట్ ఆఫెండ్ డీసెన్సీ, అంటే కాస్త ఇండీసెన్సీగా ఉంటే అలాంటి ప్రోగ్రామ్స్ని ఖచ్చితంగా మేము ఈ ప్రోగ్రామ్ కోడ్ కింద వారిని అలాంటి ప్రోగ్రామ్ని ప్రొహిబిట్ చేస్తాం, అది ఎవరైతే డిస్ప్లే చేస్తారో వారిని అరెస్ట్ చేస్తాం అని ఈ రూల్స్లో ఉందంట. ఏ రూల్స్, అండర్ ద కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్ ప్రకారంగా ఎవరైనా కానీ ఆ డీసెన్సీ, ఆఫెండ్ డీసెన్సీ అంటే షోయింగ్ ద ఇండీసెన్సీ కదా ఇండైరెక్ట్గా. సో ఎవరైనా ఇండీసెన్సీ కనుక ప్రోగ్రామ్స్ తీస్తే అలాంటి ప్రోగ్రామ్స్ని మేము ప్రొహిబిట్ చేస్తామని చెప్పేసి ఆ కేబుల్ నెట్వర్క్ లో ఉందని చెప్తున్నాడు. ఈ విధంగా క్లోజ్. అమాంగ్ అదర్ థింగ్స్, ఇంకా వేరే రకాలైనటువంటి విషయాలు చేసినా కూడా వారిని మేము తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఆ కేబుల్ నెట్వర్క్ రూల్స్లో క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ సబ్జెక్ట్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021. ఇక చూడండి వాట్ ఈస్ సబ్జెక్ట్, ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 మొత్తం ఇక్కడ వరకు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ ప్లూరల్ కదా, అందుకే చూడండి వర్బ్ కూడా ప్లూరల్. ప్రొవైడ్, అవి ఏం అందిస్తున్నాయి అంటే మనకి ప్రొవైడ్ ఫర్ ఏజ్ బేస్డ్ క్లాసిఫికేషన్. చూడండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాకెట్లో మనకి ఏమి ఇచ్చాడు, ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్. ఆ చట్టం ప్రకారంగా ఆ రూల్స్ 2021 రూల్స్ మనకి ఏం కల్పిస్తున్నాయి, ప్రొవైడ్ చేస్తున్నాయి అని చెప్తున్నాడు. ఫర్ ఏజ్ ఓల్డ్ క్లాసిఫికేషన్, అంటే ఏజ్కి సంబంధించినటువంటి ఆ యొక్క క్లాసిఫికేషన్, ఆ సెపరేషన్ ఉంది. అంటే ఏ ఏజ్ వాళ్ళు ఏ కంటెంట్ చూడాలి, ఏ ఏజ్ వాళ్ళు ఏ కంటెంట్ చూడకూడదు, అంటే ఇలాంటి ఏజ్ ఓల్డ్ క్లాసిఫికేషన్ అందులో పేర్కొన్నారు, ఈ రూల్స్లో ఉంది. ఐటీ రూల్స్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021లో పేర్కొన్నారు. అండ్ 3 టైర్ సిస్టమ్ ఆఫ్ గ్రీవియన్స్ రిడ్రెస్, 3 అంచెల వ్యవస్థ. గ్రీవియన్స్ అంటే షికాయతు, రిడ్రెస్ అంటే సాల్వింగ్. ఎక్కడి నుంచి అయినా కంప్లైంట్ వస్తే, ఎవరైనా తప్పుడుగా కంటెంట్ డిస్ప్లే చేస్తే ఆ 3 అంచెల వ్యవస్థ, ఆ కంప్లైంట్ రిడ్రెసల్ అంటే కంప్లైంట్ రిడ్రెస్ చేయడానికి 3 అంచెల వ్యవస్థ ఈ యొక్క ఐటీ రూల్స్లో ఉందంట చెప్తున్నాడు. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. 3 టైర్ సిస్టమ్ ఆఫ్ గ్రీవియన్స్ రిడ్రెస్ ఉంది.
అండర్ విచ్ ఈ ఈ ఈ రూల్స్ ప్రకారంగా యూజర్స్, మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి యూజర్స్, వర్బ్ ఏంటి కుడ్ అప్రోచ్, వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు ద ప్లాట్ఫామ్, ఏ ప్లాట్ఫాము ఈ ఐటీ రూల్స్ 2021 ప్లాట్ఫామ్ని అప్రోచ్ అవ్వచ్చు కంప్లైంట్ చేయడానికి. ఆ కంప్లైంట్ని సాల్వ్ చేయడానికి ఎన్ని అంచెల వ్యవస్థ ఉంది ఇక్కడ అంటే 3 టైర్ సిస్టమ్ ఉందంట. ఇగో అప్రోచ్ ద ప్లాట్ఫామ్, ఈ ప్లాట్ఫామ్ పక్కన ఏమి ఇచ్చారు కామా, అంటే ఈ ప్లాట్ఫామ్ ఏంటి అని చెప్పడానికి రైటర్ మనకు కోషిష్ చేస్తున్నాడు. ఏమిటా కోషిష్? సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ అండ్ గవర్నమెంట్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ. ఇగో ఇదంట సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ అండ్ గవర్నమెంట్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ అనే ప్లాట్ఫామ్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకున్న సమస్యని చెప్పుకుంటే ఆ సమస్యని సాల్వ్ చేసేటువంటి 3 టైర్ వ్యవస్థ వాళ్ళ దగ్గర ఉందంట. ఇగో ఇది మనకు చెప్పినటువంటి వ్యవహారం. క్లియర్? అండ్ లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ లైన్. లెట్స్ సీ దిస్. సో ద డిబేట్, ఇక్కడ జరిగినటువంటి రసాభాస. ఇప్పుడు డిబేట్ ఇస్ ద సబ్జెక్ట్. వర్బ్ ఏంటి? ఈ సుప్రీంకోర్టులో జరిగిన డిబేట్ అనుకుంటా. వర్బ్ చూడండి, బిట్వీన్ క్లీన్ అండ్ డర్టీ హ్యూమర్. చూడండి, ఇది రైటర్ యొక్క ఇంటెన్షన్, ఇది మన రైటర్ యొక్క గొప్పతనం చెప్తున్నాడు ఇక్కడ. ఇది చదవద్దు, ఈ భాగాన్ని హోల్లో పెట్టుకోండి. వాట్ ఈస్ సబ్జెక్ట్? ద డిబేట్. వర్బ్ ఏంటి? ఈస్. వర్బ్ ఏంటి? ఈస్. ద డిబేట్ ఈజ్ ఏజ్ ఓల్డ్. ఏజ్ ఓల్డ్ అంటే ఎంతో కాలంగా ఉంది. ఇట్స్ ఎ లాంగ్ టైమ్ డిబేట్. ఇది వాళ్ళ నిన్న మొన్న వచ్చినటువంటి డిబేట్ కాదు, ఎంతో కాలంగా ఉన్నటువంటి డిబేట్ అని అంటున్నాడు. ద డిబేట్ బిట్వీన్, ఏం డిబేట్ చెప్తున్నాడు? క్లీన్ అండ్ డర్టీ హ్యూమర్. ఆరోగ్యకరమైన, అంటే మన భాషలో చెప్పాలంటే వెజ్ నాన్ వెజ్. మనకి ఇవాళ ఎక్కడ కూడా నాన్ వెజ్ జోక్స్ చేస్తేనే ప్రజలకు నచ్చుతుంది. ఎవడన్నా వెజిటేరియన్ మాట్లాడిండు అనుకో పెద్దగా ఏం నచ్చట్లేదు జనాలకి. నాన్ వెజ్ చేస్తేనే మంచి వ్యూస్, మంచి లైక్స్, మంచి షేర్స్, మంచి సబ్స్క్రిప్షన్స్ వస్తున్నాయి యూట్యూబ్లో. ఎవడన్నా మామూలుగా వచ్చి ఏదది నేను దాన్ని ఏమంటారు, నేను భగవద్గీత చెప్తా అంటే ఎవడు చూడడు, అవునా కదా? నేను రామాయణం చెప్తా అంటే ఎవరైనా చూస్తారా? లే. అదే డట్టి ఏదైనా పెట్టి చూడండి, కథం వ్యూస్, లైక్స్, సబ్స్క్రిప్షన్స్ అన్నీ బాగానే ఉంటాయి అంటున్నాడు ఇండైరెక్ట్గా. అంటే ఏం డిబేట్ ఇక్కడ అంటే వెజ్ నాన్ వెజ్, అంటే క్లీను డర్టీ హ్యూమర్. క్లీన్ ఎవరైనా చిన్న మంచి జోకులు వేసిన నచ్చవు, అదే నాన్ వెజ్ జోకులు వేసారనుకో బాగా నచ్చుతాడు ఆయన ప్రజలకు. ఇవాళ అది ఎక్కువ అయిపోయింది అంటున్నాడు ఇండైరెక్ట్గా. సో ద డిబేట్ బిట్వీన్ క్లీన్ అండ్ డర్టీ హ్యూమర్ ఈజ్ ఏజ్ ఓల్డ్. అది ఇవాళది కాదండి, ఎంతో కాలంగా వస్తున్నటువంటిది వ్యవహారం ఇది. బట్ ద డిస్టింక్షన్ అంటే ఏంటి? డిఫరెన్స్. ఇక్కడ బట్ అంటే కంజంక్షన్ కదా. బట్ ద డిస్టింక్షన్ అంటే ఈ రెండింటి మధ్యలో తేడా. ద డిస్టింక్షన్ వర్బ్ ఏంటి? ఈజ్ వెల్ అండర్స్టూడ్. అవును, మానవుడికి చాలా క్లియర్గా అర్థమవుద్ది. నువ్వు వెజ్ జోకులు అయ్యి ఎవరు వినరు, అదే నాన్ వెజ్ మాట్లాడు చాలా జాగ్రత్తగా వింటారు అని రైటర్ అంటున్నాడు. ఎస్, ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ పబ్లిక్ అవుట్రీచ్. సరే అందరికీ నాన్ వెజ్జే నచ్చుద్ది, మీకు కూడా తెలుసు. మంచి సినిమాలు చూస్తే ఎవరు చూడరు, అదే నాన్ వెజ్ సినిమాలు కానీ ఇదే నాన్ వెజ్ వెబ్ సిరీస్ కానీ వచ్చింది అనుకోండి అందరూ చూస్తారు. అది ఎంతవరకు అవుట్రీచ్? ఒక ప్రజలందరూ రోడ్ల మీదకి రానంత వరకు అది ఓకే. ఎప్పుడైతే ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారో, అవుట్రీచ్ వినిపిస్తున్నారో, అప్పుడు అది వల్గర్గా మారుతుందంట. అని దాని యొక్క ఉద్దేశం. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ పబ్లిక్ అవుట్రీచ్. ప్రజలందరూ పెద్ద ఎత్తున బయటికి రావడం, అవుట్రీచ్ అంటే ప్రొటెస్ట్, over specific instances of obscenity and vulgarity that voices are raised about the need to maintain decency and morality. అప్పుడు వస్తుందంట డీసెన్సీ అండ్ మొరాలిటీ. అంతవరదాకా ఏం ఉండదు. వాళ్ళు చెప్పింది చూస్తారు, వాళ్ళు ఏది ఎంత నాన్ వెజ్ జోకులు వేసినా బాగానే వింటారు. కానీ అది మితిమీరిపోయినప్పుడు పబ్లిక్ అవుట్రీచ్, మొత్తం ప్రజలందరూ పెద్ద ఎత్తున బయటికి రోడ్ల మీదకి వచ్చినప్పుడు, అప్పుడు ఆ తీవ్రతను బట్టి దాన్ని ఎలా 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 కన్సిడర్ చేస్తారంట? ఓవర్ స్పెసిఫిక్ ఇన్స్టాన్సెస్, కొన్ని సంఘటనలు, ఇన్స్టాన్సెస్ అంటే కొన్ని సందర్భాల్లో, స్పెసిఫిక్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ వాట్? obscenity or vulgarity. All right, that అప్పుడు వాయిసెస్ ఆర్ రైజ్డ్, గొంతులు లేపుతా ఉంటాం మనం, అబౌట్ ద నీడ్, ఈ అవసరం, ఏ అవసరం?
టు మెయింటైన్ డీసెన్సీ అండ్ మొరాలిటీ. అప్పుడు మనం రోడ్ల మీదకి వచ్చి డీసెన్సీ కావాలి, మొరాలిటీ కావాలి అండ్ రోడ్ల మీద బైఠాయించి స్లోగాన్స్ వేస్తామంట. అంతవరదాకా ఏమీ లేదు. అప్పుడు కూడా కోర్టులు ముందుకు వచ్చి కలగ చేసుకొని అప్పుడు ఏమైనా రూల్స్ పట్టుకొస్తాయి. అంతవరదాకా ఎవరు మాట్లాడారు. నువ్వు ఫ్యామిలీ అయిన సంబంధం లేదు అయినా, నువ్వు అక్క తమ్ముడు అన్న చెల్లె మమ్మీ డాడీ అందరూ కలిసి కూడా అట్లాంటి సినిమాలు చూసే అటువంటి దాపురానికి మనం వచ్చేసినాం చివరికి. అలాంటి ఒక పరిస్థితికి వచ్చినాం చివరికి అని రైటర్ అంటున్నాడు. సో నెక్స్ట్ ఇన్ దిస్ కేస్, మరి ఇలాంటి సందర్భాల్లో ద ఫాల్లీ జీల్, ఫాల్లీ అంటే కంప్లైంట్, ద ఫాల్లీ ఆఫ్ ద పార్టిసిపెంట్ అంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అన్న విధంగా తీసుకుంటాం. ఫాల్లీ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఇన్ మేకింగ్ sexually perverse comments is matched by the zeal of the complainants and the police. చూడండి ఇక్కడ the folly of the participants in making sexually ఇక్కడ చూసారా వాట్ ఈ సబ్జెక్ట్ అండి, the folly of the participants. ఇగో ఇదంతా మళ్ళా in making sexually perverse comments, కాస్త అలాంటి కామెంట్స్ చేస్తున్నప్పుడు కొంతమంది ఈజ్ మ్యాచ్డ్ అంటే దీంతోని సమానమయ్యిందంట. దేంతోటి? ఈజ్ మ్యాచ్డ్ బై ద జీల్ ఆఫ్ ద జీల్ అంటే తెలుసు కదా, ఆ ప్యాషన్, ఆ యొక్క ఫర్వర్, ఆ ఉరవడి, ఆ ఉగ్రం. జీల్ ఆఫ్ ద కంప్లైనెంట్స్, ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వారికి, మరియు అండ్ ద పోలీస్ వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారంట. మెయిన్లీ బికాస్ ఆఫ్ ద కంటెంట్ బీయింగ్ లీక్డ్ అవుట్ సైడ్ పేయింగ్ ఆడియన్స్. అంటే చివరగా ఇప్పుడు ఆడియన్స్ ఏదైతే ఇప్పుడు మనం యూట్యూబ్ చూస్తున్నాము, అదేవిధంగా రకరకాల సినిమాలు చూస్తున్నాం, వెబ్ సిరీస్ చూస్తున్నారు జనాలందరూ కూడా. సో వీళ్ళందరూ కూడా ఎలాంటి ఒక సిచ్యువేషన్కి వచ్చారు అంటే, ఒకటి కంప్లైంట్ చేయడమా, వారితో పాటుగా పోలీసు లాంటి వ్యవస్థ కూడా ఇవాళ సిగ్గు చేటు అయ్యే విధంగా, అంటే కొంచెం అలాంటి సిగ్గు పడాల్సినటువంటి వ్యవహారము మనం చూస్తున్నాం ఇవాళ ఈ మార్కెట్లో. దానివల్ల పెద్ద ఎత్తున కాంప్లైంట్స్ రావడం, యూట్యూబర్స్ పైన కూడా కాంప్లైంట్స్ వెళ్ళడము, ఇది సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళడం జరిగింది. మరి దీని మీద ఏమైనా గైడ్లైన్స్ రావాలంటే ఉన్న గైడ్లైన్స్ ఫాలో అవ్వండి సరిపోద్దని మళ్ళీ ఈ రైటరే అంటున్నాడు. నెక్స్ట్, ద పార్టిసిపెంట్స్ మే హ్యావ్ రెండర్డ్ దెమ్సెల్వ్స్ వల్నరబుల్. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? ద పార్టిసిపెంట్స్, అందులో పాల్గొన్నటువంటి వాళ్ళు. వర్బ్ ఏంటి? మే హ్యావ్ రెండర్డ్ దెమ్సెల్వ్స్. రెండర్డ్ అంటే జస్ట్ లైక్ గివింగ్. రెండర్డ్ దెమ్సెల్వ్స్, వారికి వారు ఇచ్చేసుకుంటున్నారంట. ఏమని? వల్నరబుల్ టు ప్రాసిక్యూషన్. ఇగో అంటే ఇప్పుడు ఎస్పెషల్గా టీవీ షో గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ద పార్టిసిపెంట్స్ అంటే అందులో పాల్గొన్నటువంటి ఆ టీవీ షోలో ఏదైతే ఇండియా గాట్ లేటెంట్ అనే ఒక టీవీ షోలో అలహాబాదియా అనే ఆయన కూడా పాల్గొన్నాడు కదా, ఆయనతో పాల్గొన్నటువంటి మిగతా పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి గురించి మాట్లాడుతున్నాడు. ద పార్టిసిపెంట్స్ మే హ్యావ్ రెండర్డ్ దెమ్సెల్వ్స్ వల్నరబుల్ టు ప్రాసిక్యూషన్. ప్రాసిక్యూషన్ అంటే విచారణ, ఆ హియరింగ్, ట్రయల్, కోర్టు కేస్. మేము మా సొంతగా మేము కోర్టు కేసుకు వస్తాం అని వాళ్ళు అంటున్నారంట. మే హ్యావ్ గివెన్ దెమ్సెల్వ్స్ టు అటెండ్ ద ప్రాసిక్యూషన్, టు ఫాలో ద కోర్టు ట్రయల్స్. బట్ అ మెచ్యూర్ సొసైటీ, వాళ్ళు తప్పు చేశారు, ఓకే. నౌ వాట్ అబౌట్ సొసైటీ? రైటర్ మాట్లాడుతున్నాడు. బట్ అ మెచ్యూర్ సొసైటీ షుడ్ కన్సిడర్, ఒక మంచి అవగాహనతో ఉన్నటువంటి ఈ సొసైటీ దీన్ని లెక్కలోకి తీసుకోవాలంట. దేన్ని? వెదర్ ఎనీవన్ షుడ్ గో టు ప్రిజన్ ఫర్ సచ్ ఏ వర్బల్ ఆఫెన్స్. ఈ రైటరు ఉచిత సలహాలు ఇస్తున్నాడు. సరే సరే సరే, ఇప్పుడు ఆ టీవీ షోలో ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు, ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఆ టీవీ షోలో పాల్గొన్నటువంటి పార్టిసిపెంట్స్ ఏమంటున్నారు? మేము ప్రాసిక్యూషన్కి దాటిపోము, మీరు ఎలాంటి శిక్ష వేసినా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాము, మేము చేసిందే కనుక తప్పైతే మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పడేయండి. వీఆర్ వల్నరబుల్ టు ప్రాసిక్యూషన్. వల్నరబుల్ అంటే వశమైపోవడం, ఇంకో మీనింగ్ కూడా వస్తుంది. వల్నరబుల్ అంటే మామూలుగా వీకెనింగ్ అని మీనింగ్ వస్తుంది. ఇక్కడ సరెండర్ అన్న మీనింగ్ కూడా మనం తీసుకుంటాం. వీఆర్ సరెండరింగ్ టు ప్రాసిక్యూషన్, వీఆర్ సరెండరింగ్ టు ద లా. మేము చట్టానికి లోబడి ఉన్నాం, మమ్మల్ని అరెస్ట్ చేయండి అని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, వాళ్ళది బాగుంది విధానం, వాళ్ళు మనుషులను నిరూపించుకున్నారు ఇక్కడ. బట్ మెచ్యూర్ సొసైటీ షుడ్ కన్సిడర్. సరే, మరి ఈ సొసైటీ ఏదైతే ఉందో ప్రజెంట్, వాళ్ళు దీన్ని లెక్కలోకి తీసుకోవాలంటే దేన్ని అంటే చెప్తున్నాడు. వెదర్ ఎనీవన్ షుడ్ గో టు ప్రిజన్ ఫర్ సచ్ ఏ వర్బల్ ఆఫెన్స్. ఇలాంటి మాటలు అన్నదానికి ఎవరైనా జైలు పాలు అవ్వచ్చా అని రైటర్ క్వశ్చన్ చేస్తున్నాడు.
మరి ఎందుకు ఎందుకు జైలుకి పోతారు మరి? లేకపోతే మామూలుగా జైలుకి ఎందుకు పోతారు? మర్డర్లు, ఏమైనా కొంచెం ఇబ్బందికరమైనటువంటి చేష్టలు, కరప్షన్లు. ఇప్పుడు మనం చూస్తున్నాం పొలిటీషియన్స్ ఏం పనులు చేస్తున్నారో బయట. సో మర్డర్లు, మానభంగాలు ఇలాంటివి చేస్తే జనరల్గా పోలీస్ స్టేషన్కి పోతూ ఉంటారు. మరి ఇలాంటి వర్బల్ అబ్యూస్ చేసినందుకు కూడా పోలీస్ స్టేషన్కి పోవాలా? మై డియర్ మెచ్యూర్ సొసైటీ, ప్లీజ్ కన్సిడర్ దిస్. ఇది లెక్కలోకి తీసుకొని ఆలోచించండి మీరు అని రైటర్ అంటున్నాడు. అవును, నేనంట ఖచ్చితంగా పోవాల్సిందే. ఎందుకంటే ఇవాళ మాటలు అననిస్తే రేపు చేతులు చేయడానికి వెనకాడు వాడు. ఇవాళ మాటలు కరెక్ట్గా మాట్లాడితేనే, ఎందుకంటే ఇక్కడ ఒక 3 సిస్టమ్ ఉంటుంది. మనసా, వాచ, కర్మణ. 3 రకాల పనులు చేస్తాం. ఈ 3 పనులు కరెక్ట్గా ఉన్నప్పుడే మనం సొసైటీలో ఉన్నట్టు లెక్క. మనస అంటే మనసుతో చేసిన పనులు, వాచ అంటే వాక్కుతో చేసే పనులు, కర్మణ అంటే చేతులతో చేసే పనులు. 3 రకాల పనులు మాత్రమే చేస్తాం. నేను ఆల్రెడీ ఒక తప్పు చేశాడు ఇల్లు, మరి నేను అంటున్నా వాళ్ళు జైలుకి పోవాలి అని నేను అంటున్నా. ఇది పాయింట్. ఓకే, రైటర్ మనని క్వశ్చన్ చేస్తున్నాడు. మీరేమంటారో మీరు కూడా కామెంట్లో వేయండి. లాస్ట్ ప్యాసేజ్, లెట్స్ గో హియర్. లెట్స్ గో. ద టెండెన్సీ అంటే ఈ ప్రవృత్తి, టెండెన్సీ అంటే ఈ తీవ్రత, ఈ ప్రాబబిలిటీ, ఈ ప్రాక్సిమిటీ, ఈ అప్రాక్సిమేషన్. వాట్ ఈస్ సబ్జెక్ట్? ద టెండెన్సీ. వర్బ్ ఏంటమ్మా? ద టెండెన్సీ ఈజ్ ఆల్సో టు బి డెప్రికేటెడ్. ఇగో ఇది వర్బ్. ద టెండెన్సీ ఈజ్ టు బి డెప్రికేటెడ్, రిటన్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్ ఆఫ్ టు ఇన్ఫినిటివ్. ద టెండెన్సీ ఈజ్ టు బి డెప్రికేటెడ్. డెప్రికేటెడ్ అంటే క్రిటిసైజ్డ్, డివాల్యూడ్, డిబేస్డ్, అంటే కాస్త లోవర్డ్, రెడ్యూస్డ్ అన్న మీనింగ్ వస్తుంది. ద టెండెన్సీ ఈజ్ టు బి డెప్రికేటెడ్, ద టెండెన్సీ ఈజ్ టు బి రెడ్యూస్డ్. మరి ఏదో మాటలు తెలుసో తెలియకనో సంతోషం, ఎందుకంటే అది హాస్యంకి సంబంధించినటువంటి షో, ఇలా తప్పుగా మాట్లాడారని తీసుకెళ్లి జైల్లో పడేయడం కరెక్ట్ కాదు అని రైటర్ అంటున్నాడు. ఏం టెండెన్సీ మధ్యలో ఇచ్చాడు? టు గో టు ద పోలీస్ స్టేషన్ టు ఫైల్ ఎఫ్ఐఆర్స్ వేరెవర్ సమ్వన్ కంప్లైంట్స్. ఎక్కడైనా ఎవరైనా కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడము అనే ఆ ప్రాబబిలిటీ ఉంది కదా, ఆ పాసిబిలిటీ ఉంది కదా, ఆ సంభావ్యత ఉంది కదా, ఈజ్ టు బి డెప్రికేటెడ్. అది సద్దు మనగాలే, అది తక్కువ అవ్వాలి ఈ సమాజంలో. ఇప్పుడు నేను ఎన్నానో, నాకు ఆ టీవీ షో నచ్చలేదు, సరే మీరే ఉన్నారు, నా టీచింగ్ మీకు నచ్చలేదు, ఈయన బాగా చెప్పట్లేదని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారనుకో, నన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారా? కరెక్ట్ కాదు కదా. అందని యొక్క మీనింగ్ ఇక్కడ. ఇది పాయింట్. ఓకే, మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు, మోటివేషన్ చెప్పేటప్పుడు ఒక 2 మాటలు ఎక్కువ మాట్లాడే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం కల్లారా అసలు ఏం జరుగుతుందో. అది కొంతమందికి బాధ పెట్టచ్చు. అట్లా అని చెప్పేసి ఆయన ఫోన్ చేసి, ఈయన పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి నేను తీసుకెళ్ళండి సార్ అంటే నన్ను తీసుకెళ్తారా? నో, నెవర్. అలా జరగకూడదు అంటున్నాడు రైటర్. సో ద ఇంటర్నెట్స్ యూనివర్సల్ రీచ్. ఇవాళ ఇంటర్నెట్ అనేది మీదో మాదో కాదండి. ఇవాళ ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది. ఇవాళ అమెరికా, చైనా, జపాన్, మలేషియా ఏదైతే ఉందో అదంతా ఏం లేదు. ఇదంతా ఒక భూమిలాగా మారిపోయింది, ఒక చిన్న గ్రామంలాగా మారిపోయింది. ఇంటర్నెట్ గ్రామం అంటున్నాం దీని అందరం మనం. సో వర్బ్ ఏంటి? రీచ్ షుడ్ నాట్ బికమ్ అన్ ఎక్స్క్యూజ్. ఇలా తయారవ్వకూడదంట. షుడ్ నాట్ బికమ్ అన్ ఎక్స్క్యూజ్. The internet's universal reach should not become an excuse to confer universal jurisdiction. కాన్ఫర్ అంటే ప్రదానం చేయడం, అవార్డు చేయడం అన్నట్టు, అంటే దానికి ఇవ్వడం. ఇవాళ ఏదైతే ఇంటర్నెట్ ద్వారా జరుగుతున్నటువంటి నష్టాలు, లాభాలు రెండూ ఒకేలా ఉన్నాయి. ఇవాళ ఇంటర్నెట్ ద్వారా నష్టం జరుగుతుందని చెప్పి దీన్ని పీకి పడేయలేం. అట్లా అని చెప్పి ఇంటర్నెట్ వల్ల పుష్కలంగా లాభాలు ఉన్నాయని చెప్పేసి ఇంకా దీన్ని విచ్చలవిడిగా పెంచలేము. సమానంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనది. అదే చెప్తున్నాడు. ద ఇంటర్నెట్స్ యూనివర్సల్ రీచ్ షుడ్ నాట్ బికమ్ అన్ ఎక్స్క్యూజ్. ఇవాళ ప్రతి చోటుకి ఇంటర్నెట్ పోతుందని చెప్పేసి దీన్ని వెనకేసుకు రాకూడదు. సో లెట్స్ కంటిన్యూ. దిస్ ఆఫెన్ టేక్స్ ద కేస్ టు ద కోర్ట్. జనరల్గా ఇలాంటి సందర్భంలో దిస్ సబ్జెక్ట్ వర్బ్ వచ్చేసి ఆఫెన్ టేక్స్ ద దిస్ ఆఫెన్ టేక్స్ ద కేస్ టు ద కోర్ట్. ఇలాంటి సందర్భంలో కోర్టుకు తీసుకెళ్తాం. యాజ్ అంటే బికాస్, ఎందుకంటే దోస్ ఎవరైతే నేమ్డ్ పేర్లున్నాయో ఇన్ సచ్ ఎఫ్ఐఆర్స్, అలాంటి ఎఫ్ఐఆర్లో పేర్లున్నాయో వాళ్ళని కోర్టు తీసుకెళ్తాం. వాంట్ మల్టిపుల్ కేసెస్ టు బి క్లబ్డ్.
అప్పుడు వారిపైన ఇంకా వేరే కేసులు కూడా బనాయించడము, క్లబ్డ్ అంటే పెట్టడము. లీడింగ్ టు అటెన్షన్, దీనికి దారి తీయడము, లీడింగ్ టు అటెన్షన్ అండ్ వైడనింగ్ ఆఫ్ ద డిబేట్, దీన్ని ఇంకా ఎక్కువ రాద్ధాంతం చేయడం కూడా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అన్ ఎక్స్ట్రీమ్ కేస్, ఇలాంటి సందర్భంలో సచ్ యాజ్ దిస్, ఇప్పుడు ఏదైతే ఈ టీవీ షో ఇండియా గాట్ లేటెంట్ అనే టీవీ షో విషయంలో, దిస్ డస్ నాట్ ఇవోక్ అంటే జస్ట్ కమ్ అవుట్, దిస్ షుడ్ నాట్ కమ్ అవుట్ ఎక్స్ట్రీమ్ రియాక్షన్స్, దీనివల్ల తీవ్రమైనటువంటి పరిణామాలు దారి తీయకూడదు. బట్ కానీ లా ఎన్ఫోర్స్మెంట్, ఒక నిర్దిష్టమైనటువంటి చట్టం అమలు, లా ఎన్ఫోర్స్మెంట్ అంటే చట్టం యొక్క అమలు, లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ లీగల్ ఇన్స్టిట్యూషన్స్, చట్టబద్ధమైనటువంటి సంస్థలు షుడ్ నాట్ బి ఓవర్ జెలస్, ఇగో వర్బ్ ఏంటి, షుడ్ నాట్ బి, ఇలా ఉండకూడదు. ఓవర్ జెలస్, జెలట్గా ఉండాలి కానీ ఓవర్ ప్యాషనేట్గా ఉండకూడదు. జీల్ అంటే ప్యాషన్, ఓవర్ జీల్ అంటే ఓవర్ ప్యాషన్ అన్నట్టు, ఉండదాల్సిన కన్నా ఎక్కువ, అలా ఉండకూడదు. ఎవరు, లా ఎన్ఫోర్స్మెంట్ కానీ ఇటు లీగల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు, ఓవర్ జెలట్గా ఉండకూడదు. ఇన్ దేర్ రెస్పాన్స్, వారి సమాధానంలో వాళ్ళు ఓవర్ జెలస్గా ఉండకుండా ఓ పక్క ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కాపాడుకునే విధంగా ఈ సంస్థలు ఉండాలి. ఇవాళ యూట్యూబ్లో ఎంతైతే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మనం వెలిబుచ్చగలుగుతున్నామో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని మనం మాట్లాడగలుగుతున్నామో, ఇది ఎంతో అవసరం ఈ సొసైటీకి ఇవాళ. దీనివల్ల ప్రజలకి ఎంతో లాభం జరుగుతుంది. ప్రభుత్వాలని ప్రశ్నించేటువంటి గొంతులు ఎన్నో బయటకు వస్తున్నాయి ఇవాళ. ఇప్పటి వరకు ప్రభుత్వాలు ప్రజలని అణిచివేసి ఉన్నటువంటి ప్రభుత్వాలు పుట్టగతులు లేకుండా పోతున్నటువంటి పరిస్థితి వల్ల మనం చూస్తున్నాం. బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా అడ్వెంట్, బికాస్ ఆఫ్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద సొసైటీ. సో కాబట్టి వీటిని అణిచివేయకుండా, మీరు మీ యొక్క ఓవర్ జెలస్ అనే ఒక ప్యాషన్ని చూపించకుండా, మీరు రేషనల్గా, లాజికల్గా ఉంటూ, అడాప్టబుల్గా ఉంటూ సొసైటీని ముందుకు తీసుకెళ్ళాల్సినటువంటి బాధ్యత మీది అని రైటర్ భావిస్తున్నాడు. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్ గైస్. లెట్స్ గో టు ద ఫస్ట్ పేజ్లో మనం డిస్కస్ చేద్దాం. జస్ట్ లైక్ ఫస్ట్ పేజ్ అసలు ఏం చెప్పాడు ఇవాళ న్యూస్ పేపర్లో అనేది చూద్దాం. లెట్స్ గో హియర్. యా, నౌ వీఆర్ హియర్ విత్ ద ఫస్ట్ పేజ్. బ్యాక్ ఇన్ యాక్షన్, చూడండి తిరిగి పనిలోకి మొదలు కావడం జరిగింది. ఎవరి అని చూస్తే ఆర్జేడి సునీల్ కుమార్ సబ్జెక్ట్ అండ్ ద వర్బ్ ఈజ్ రిటర్న్స్. ఇగో తిరిగి వచ్చాడు. ఎలా అంటే యాజ్ బీహార్ ఎమ్మెల్సీగా, నిన్న ఏమైనా రిజల్ట్స్ రావచ్చు, ఆ బీహార్ ఎమ్మెల్సీలో ఈయన తిరిగి ఎన్నిక కావడం జరిగింది. ఆయన పేరు ఏంటంటే ఆర్జేడి సునీల్ కుమార్. వర్బ్ ఏంటి అంటే రిటర్న్స్. రిటర్నింగ్, రిటర్న్స్. ఎస్ఆర్ఎస్ ఫామ్ వచ్చింది సింగులర్ కాబట్టి. క్లియర్? ఓకేనా? లెట్స్ కమ్ రైట్. లూజింగ్ స్ట్రీక్ ఎండ్స్. ఇక్కడ అంటే లూజింగ్ అంటే కాస్త డీలా పడుతున్న, ఇక్కడ స్ట్రీక్ అంటే మీనింగ్ ఏంటంటే దాని యొక్క జాడ, దాని యొక్క ఇండికేషన్, దాని యొక్క వరుస. మొన్నటి దాకా షేర్ మార్కెట్లు పతనమయ్యాయి కదా, పెద్ద ఎత్తున ట్రంప్ అనౌన్స్మెంట్ చేయడము, వీరిద్దరి మధ్యలో గొడవలు, గ్లోబల్ అన్సర్టనిటీస్ చూసాం కదా, ఎస్పెషల్గా ట్రేడ్ వార్లని చూస్తున్నాం. దానివల్ల ఎంతో నష్టపోయాయి ఈ యొక్క షేర్ మార్కెట్లు. ఆ స్ట్రీక్, ఆ జాడ ఏదైతే ఉందో అది వాళ్ళ ఖతం అయిపోయింది. మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది షేర్ మార్కెట్ అని చెప్తున్నాడు. చూద్దాం ఏందనేది. ఫ్రంట్ లైన్ స్టాక్ ఇండిసెస్. ఇగో ఇది సబ్జెక్ట్. సింగులరా ప్లూరలా? ప్లూరల్. ఇండెక్సెస్ కదా. సో అది సేమ్ లాజిక్. ఇండిసెస్ అంటే ప్లూరల్ ఆఫ్ ఇండెక్స్. ఇక్కడ ఇండిసెస్ అంటే మీనింగ్ ఏంది? ఆ యొక్క లిస్టులండి. ఇప్పుడు మనకి ఏదైతే నేషనల్ ఇంటర్నేషనల్ వైజ్గా ఉన్నటువంటి ఫేమస్ స్టాక్ మార్కెట్లు ఉన్నాయి కదా, అందులో లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టుల గురించి మాట్లాడుతున్నాడు. ఇండిసెస్ రీబౌండ్ అంటే తిరిగి, రివైవ్డ్ ప్లూరల్ కదా. రీబౌండ్ అంటే రివైవ్డ్, రిన్యూవ్డ్, రెజ్యూమ్డ్, మళ్ళీ మొదలయ్యాయి, మళ్ళీ మళ్ళీ బలంగా తయారయ్యాయి అందరి యొక్క మీనింగ్. అండ్ 1.15% హయ్యర్, 1.15% దగ్గర అవి ముగిసాయంట ఆ యొక్క ఇండిసెస్ అన్నీ కూడా అని చెప్తున్నాడు పర్సంటేజ్ లెక్కలో. క్లియర్? సో నెక్స్ట్ పాయింట్ రైట్ సైడ్లో తీసుకుంటే ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఇడియం కనబడుతుంది మనకి, చూడండి. హియర్ యు కెన్ టేక్. ఇక్కడ మనం తీసుకుంటే ఇజ్రాయెల్స్ ఆఫెన్సివ్.
ఇజ్రాయెల్స్ ఆఫెన్సివ్. ఆఫెన్సివ్ మామూలుగా ఆఫెన్స్ అంటే వర్బ్, ఆఫెన్సివ్ అంటే నౌన్ లాగా తీసుకుంటాడు, అడ్జెక్టివ్ లాగా తీసుకుంటాడు, రెండు విధాలుగా తీసుకోవచ్చు. ఇజ్రాయెల్స్ ఆఫెన్సివ్, ఇజ్రాయెల్ అనేది ఒక డేంజరస్గా మారిపోయింది ఇవాళ, ఇజ్రాయెల్ అనేది ఒక ప్రమాదకరంగా మారిపోయింది అందుని యొక్క మీనింగ్. ఏమిటా ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఇది అడ్జెక్టివ్ లాగా తీసుకుంటే పక్కన నౌన్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఇజ్రాయెల్స్ ఆఫెన్సివ్ స్టెప్, ఇజ్రాయెల్స్ ఆఫెన్సివ్ డెసిషన్, ఇజ్రాయెల్స్ ఆఫెన్సివ్ ఒపీనియన్ అని ఇలా ఇవ్వాలి. కానీ ఇవ్వడు, మనమే అర్థం చేసుకోవాలి. అది ఇవాళ ప్రమాదకరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంటుందంట ఇజ్రాయెల్. ఎక్కడ? ఎవరిపైన? చూడండి, మిషన్ అగైన్స్ట్ హమాస్. ఇప్పుడు చూడండి, వాట్ ఈ సబ్జెక్ట్? ఇలా మొత్తం ఫ్రేజ్ ఏనండి ఇది, ఓకేనా? మిషన్ అగైన్స్ట్ హమాస్ ఈజ్ నాట్ ఓవర్ అని ఎవరంటున్నారు? ఆర్మీ చీఫ్ అంటున్నాడు. ఇవాళ ఏదైతే ఇప్పుడు హమాస్ పైన దాడి దిగిందో ఇజ్రాయెల్, ఇంకా అయిపోలేదు మిత్రమా, హమాస్ మిలిటెంట్స్ మీరు జాగ్రత్తగా ఉండండి, ఇంకా వార్ అయిపోలేదు, మీ మీద యుద్ధం ఉంది ఇంకా అని ఎవరు ప్రకటిస్తున్నారు అంటే ఆర్మీ చీఫ్, ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ పేర్కొంటున్నాడు ఇక్కడ. అంటే ఇంకా యుద్ధం మిగిలే ఉంది అని దాని యొక్క ఉద్దేశం. ఇవాళ ఏదైతే అమెరికా, ఇప్పుడు ఈజిప్ట్, సౌదీ అరేబియా వీళ్ళందరూ కలిసి గాజాని కొత్తగా నిర్మించుదామని ఏదైతే $53 బిలియన్ డబ్బుతో కొత్తగా నిర్మిస్తామని ఏదైతే అనుకుంటున్నారో అది ఒక కళలాగానే మిగిలిపోయే అవకాశం ఉంది అని మనం అర్థం చేసుకోవాలండి డైరెక్ట్గా. ఓకేనా? లెట్స్ సీ దాట్. సో మెడికల్ ఎడ్యుకేషన్, ఇవాళ మన దేశంలో మెడికల్ ఎడ్యుకేషన్ అనేది వివిధ రకాలుగా చూస్తున్నాము. దాని గురించి వార్త వచ్చింది ఇక్కడ. సెంట్రలైజింగ్ బయాస్, సెంట్రలైజింగ్ బయాస్ థ్రెటన్స్ అంటే మీనింగ్ ఏంది? ఇబ్బంది పెట్టడం. పుట్ దెమ్ ఇన్ రిస్క్, పుట్ దెమ్ ఇన్ ప్రాబ్లం. థ్రెటన్స్ ఫెడరల్ హెల్త్ పాలసీ, ఎక్స్క్యూజ్ మీ, ఎలా ఇబ్బంది పెడుతుందంట దాన్ని? థ్రెటన్స్ అంటే జస్ట్ లైక్ పుట్ దెమ్ ఇన్ ద రిస్క్, ఎలాంటి రిస్క్ లో పెడుతుంది అనేది ఇచ్చాడు ఇక్కడ. చూడండి ఇక్కడ, థ్రెటన్స్ వాట్? ఫెడరల్ హెల్త్ పాలసీ. ఎవరి గురించి మాట్లాడుతున్నాడో కింద ప్యాసేజ్లో ఇచ్చాడు, చూసుకోండి ఇక్కడ. కోర్ట్స్ డొమిసిల్ కోటా, తెలుసు కదా డొమిసిల్ కోటా అంటే మీనింగ్ ఏంటి సార్? డొమిసిల్ అంటే ఏంది? ద నేటివ్ ప్లేస్. ఇక్కడ చూడండి, డోమ్ అంటే హౌస్. కోర్ట్స్ డొమిసిల్ కోటా వర్డిక్ట్ విల్ అఫెక్ట్ స్టేట్స్. ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే డొమిసిల్ కోటా కింద, ఇక్కడ వర్డిక్ట్ అన్నాడు కదా, వర్డిక్ట్ అంటే ఏంటి? తీర్పు, జడ్జిమెంట్ అందని యొక్క మీనింగ్ ఇక్కడ. సో కోర్ట్స్ డొమిసిల్ కోటా వర్డిక్ట్ విల్ అఫెక్ట్ స్టేట్స్, రాష్ట్రాలని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. ఈ డొమిసిల్ కోటా ఎందుకు? అక్కడ పుట్టిన వాళ్లకు అక్కడే సీట్లు రావాలి, అక్కడ ఏ ప్రాంతంలో పుట్టారో వాళ్ళకి ఇంత % సీట్లు ఇవ్వాలి, వాళ్ళకి 30%, వాళ్ళకి 20% సీట్లు ఇవ్వాలి అని ఏదైతే ఒక తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఆ ఫలానా రాష్ట్రాలని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అని రైటర్ భావిస్తున్నాడు. అదేందో చూడాలి. ఓకే, లెట్స్ ఎంటర్. నెక్స్ట్ 5-time ఒలింపియన్ ఎవరైనా అంటే చూడండి, టేబుల్ టెన్నిస్ లెజెండ్. ఏం పేరు ఆయన పేరు? శరత్. వర్బ్ ఏంటి? కాల్స్ ఇట్ ఏ డే. చూడండి, అది కాల్ ఇట్ ఏ డే అనేది ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ అండి. కాల్స్ ఇట్ ఏ డే అంటే రిజైన్డ్, రెసిగ్నేషన్ ఇచ్చాడు, స్వస్తి పలికాడు అని దాని యొక్క మీనింగ్. ఇక సమాప్తం చెప్పాడు. కాల్స్ ఇట్ ఏ డే, రిమెంబర్ క్లోజింగ్, మనం అంటాం కదా క్లోజింగ్ డే అంటాం కదా, అంటే ముగించేయడం. ఇతను రిసిగ్నేషన్ ఇచ్చాడు అని దాని యొక్క మీనింగ్. టేబుల్ టెన్నిస్కి రిసిగ్నేషన్ ఇచ్చారు ఎవరు? శరత్. అతను ఎన్నిసార్లు ఒలింపియన్గా నిలిచాడు అంటే 5-time ఒలింపియన్ అంట. సో ఇది మనం స్నిప్పెట్స్, హెడ్లైన్స్ అయిపోయింది. ఇక మెయిన్ మనం తీసుకొని క్లోజ్ చేద్దాం ఇది. ఓకేనా? ఫటాఫట్ క్లోజ్ చేద్దాం. ఇది మెయిన్ వార్త, మీరు ఇక్కడ చూడొచ్చు పేజ్లో. దిస్ ఈస్ ద మెయిన్ న్యూస్ హియర్. నౌ లెట్స్ సీ. Zelensky, what is subject? Excuse me. The subject is Volodymyr Zelensky. ఇగో ఇది సబ్జెక్ట్. వర్బ్ ఏంటి? ఈస్. ఆబ్జెక్ట్ ఏంటి? ఓపెన్. టు పీస్ టాక్స్ అని ఎవరన్నారు? స్వయానా డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. జెలెన్స్కీ పోయిన శుక్రవారం, ఇవాళ గురువారం కదా, పోయిన శుక్రవారము కొంచెం దుందుడుకు పోకడగా ఉండేది జెలెన్స్కీ, మీకు తెలుసు 28 ఫిబ్రవరి అనుకుంటా. సో మరి ఇవాళ ఎలా ఉన్నాడు? హీఈస్ ఓపెన్ టు పీస్ టాక్స్, శాంతి ఒప్పందాలకు రెడీగా ఉన్నాడు, మరియు మినరల్స్ డీల్కి కూడా రెడీగా ఉన్నారు అని స్వయాన ట్రంపే అంటున్నాడు అని ఈ వార్త. నిన్న అతను 1:40 ప్రసంగం చేశాడు ఆ యొక్క సభలో. అందులో పేర్కొన్నాడు, మీరు బాధపడకండి ప్రపంచం,
జెలెన్స్కీ రెడీగా ఉన్నాడు పీస్ టాక్స్కి, ఎప్పుడైనా రావచ్చు అనే విషయం స్వయానా తను లెటర్ రాశాడంట జెలెన్స్కీ ట్రంప్కి. ఆ విషయం ఇక్కడ చెప్తున్నాడు. సో ఇందులో సబ్జెక్టు జెలెన్స్కీ, వర్బ్ వచ్చేసి ఈజ్, అంతే. నెక్స్ట్ లెట్స్ ఎంటర్ దిస్ లైన్ అండ్ రీడ్ ఫాస్ట్. ఓకేనా. ఎర్లియర్ టుడే, ఈ రోజు ఉదయము, వర్బ్ చూడండి. ఐ రిసీవ్డ్ అన్ ఇంపార్టెంట్ లెటర్ ఫ్రమ్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆఫ్ ఉక్రెయిన్. ఉక్రెయిన్ ఈజ్ రెడీ టు కమ్ టు ద నెగోషియేటింగ్ టేబుల్. ఇగో నెగోషియేటింగ్ అంటే సంప్రదింపు చర్చలకి. As soon as possible to bring a lasting peace closure. Nobody wants peace more than Ukrainians. ఇవాళ ఈ ప్రపంచంలో ఎవరికి మరి అంత పీస్ లేనంత అవసరం ఉక్రెయిన్కు ఉంది ఇవాళ అని రైటర్ భావిస్తున్నాడు. సో కాబట్టి మరి ఎప్పుడు వస్తాడు వైట్ హౌస్కి అని కూడా ఇవాళ ప్రపంచం అంతా వెయిటింగ్ ఫర్ జెలెన్స్కీ. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు సంతకాలు చేస్తాడు అని ప్రపంచం అంతా వెయిట్ చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, చూడండి ఇది లాస్ట్ ప్యాసేజ్. లెట్ సీ దిస్. యుఎస్ విల్ ఇంపోజ్, అమెరికా వర్బ్ ఏంటి, విల్ ఇంపోజ్ అంటే లెవి, విధిస్తుంది. ఏం విధిస్తుంది? రెసిప్రోకల్. రెసిప్రోకల్ అంటే ఏంటి? మ్యూచువల్, పరస్పర. టారిఫ్స్ అంటే ఏంటి? ట్యాక్సెస్. ఎప్పటి నుంచి? ఫ్రమ్ ఏప్రిల్ 2 అని ఎవరన్నారు? ట్రంప్ స్వయాన తన మీటింగ్లో చెప్పాడు. ఏం చెప్పాడు ట్రంప్? అమెరికా కూడా, యుఎస్ ఆల్సో విల్ ఇంపోజ్ రెసిప్రోకల్ టారిఫ్స్, పరస్పర సుంకాలు విధిస్తాం. ఎప్పటి నుంచి? ఫ్రమ్ ఏప్రిల్ 2. ఇవాళ ఎప్పుడున్న మార్చ్, నెక్స్ట్ మంత్ 2 నుంచి, కమింగ్ మంత్ 2 నుంచి వాళ్ళు కూడా రెసిప్రోకల్ టారిఫ్స్ విధిస్తారంట అందని యొక్క మీనింగ్. ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్ వార్త, ఇది మీరు బాగా చదవాలి, ఈ ట్రేడ్కి సంబంధించినటువంటి వార్త. ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఒక చిన్న క్లారిటీ చూస్తే, ఒక చిన్న హెడ్లైన్ చదువుదాం. యుఎస్ ప్రెసిడెంట్ టర్మ్స్ అంటే చెప్పాడు. ఏం చెప్పాడు అంటే హై లెవీస్. లెవీస్ అంటే ట్యాక్సెస్ బై ఇండియా. ఇవాళ ఇండియా కూడా పెద్ద ఎత్తున యుఎస్ నుంచి వస్తున్నటువంటి, యుఎస్ నుంచి ఇండియాకు వస్తున్నటువంటి వస్తువులపైన, సేవలపైన ఇండియా ట్యాక్సులు విధిస్తుంది. అదర్స్ ఇంకా వేరే యాజ్ వెరీ అన్ఫేర్, అవి అన్ఫేర్గా ఉన్నాయి. He says if these countries don't manufacture their products in America, they will pay a tariff, and in some cases a rather large one. ట్రంప్ ఏం చెప్పాడంటే, మీరు మా దేశంలో తయారు అయినప్పుడు మాకెందుకు అమ్మడం, మాకు అమ్మినా కూడా మీరు ఎక్కువ ట్యాక్సెస్ వేసి ఎందుకు అమ్ముతున్నారు? సో మీరు ఎక్కువ ట్యాక్స్ వేస్తే మేము కూడా ట్యాక్సులు వేస్తాం, మేము కూడా ఇంపోర్ట్ల పైన ట్యాక్సులు వేస్తాం. తద్వారా మీకు రావాల్సిన డబ్బులు తక్కువ వస్తాయి. మీరు ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఆశించి వస్తు సేవలు కొనసాగిస్తున్నారో వాటిపైన ట్యాక్సులు వేస్తే మీరు ఇక మా దేశానికి పంపించే అవకాశం ఉండదు. అంటే ఇండైరెక్ట్గా ఎవరు నష్టపోతారు? ఇక్కడ ప్రజలే నష్టపోతారు ఇండైరెక్ట్గా అని మనం భావించాలి. దట్స్ వాట్ ద క్లారిటీ. ఓకే. ట్రేడ్ నంబర్స్ అని ఇచ్చాడు. ఇండియాస్ టోటల్ ఎక్స్పోర్ట్స్ టు ద యూఎస్ అంటే $52.9 బిలియన్ అంట. ఇందులో మేజర్గా ఏం ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇండియా అనేది చూసండి. ఇక్కడ మనకి ఇక్కడ క్లారిటీగా ఇవి తెలవాలి. ఎలక్ట్రికల్ మషినరీ, ఆ తర్వాత ప్రెషియస్ స్టోన్స్ అండ్ మెటల్స్, ఆ తర్వాత ఫార్మాస్యూటికల్స్, ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మరి ఏం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అమెరికా నుంచి అంటే మినరల్ ఫ్యూయల్స్ అండ్ ఆయిల్స్, ప్రెషియస్ స్టోన్స్ అండ్ మెటల్స్, ఆ తర్వాత న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ బాయిలర్స్ అనేటివి మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామంట. సో తద్వారా మనం ఎక్కువ డబ్బులు కట్టాల్సి ఉంటుంది ఇప్పుడు అని ఇండైరెక్ట్ అర్థం చేసుకోవాలి. ఓకే. ఇది ఇండియా యుఎస్, అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకేమైనా ఉండదా అంటే లాస్ట్ చూడండి. డెబ్రీస్ క్లియరెన్స్ పిక్స్ అప్ పేస్ ఎట్ ఎస్ఎల్బిసి మిషాప్ సైట్. ఇక్కడ చూడండి, మిషాప్ అంటే దుర్ఘటన, ప్రమాదం జరిగినటువంటి దాన్ని ఏమంటామంటే మిషాప్ అని చెప్తా ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ బ్యాక్డ్ బై బీజేపీ. బ్యాక్డ్ అంటే చూడండి పదం చాలా ఇంపార్టెంట్. బ్యాక్డ్ అంటే మీనింగ్ ఏంటంటే సపోర్టెడ్ బై బీజేపీ. అంజిరెడ్డి అనే ఒక వ్యక్తి విన్స్ కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ సీట్. చూసారా, అపోస్ట్రోఫీ ఎక్కడ ఇచ్చాడు? ఎస్ తర్వాత. నిన్న 2 గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరిగినాయి. ఒకటి ఎమ్మెల్సీ టీచర్ ఎలక్షన్, అదేవిధంగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ 2 జరిగినాయి. రెండిట్లలో కూడా బీజేపీ విజయం సాధించింది అఖండ మెజారిటీ తోటి. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత డబ్బులు పంచిపెట్టినా, వాట్సాప్ అదెందుకు ఫోన్పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంపించినా కూడా చివరికి విజయం సాధించింది ఎవరు అంటే బీజేపీ అని రైటర్ అంటున్నాడు ఇక్కడ. ఓకే. అపోజిట్ నరేందర్ రెడ్డి అంటే ఉండే ఆల్ ఫోర్స్ అధినేత, ఆయన ఓడిపోయాడు. సో ఇక మిగతా అన్ని కూడా పేజ్ నెంబర్ 2 ఇవన్నీ కూడా స్మాల్ థింగ్స్.
సో ఈ విధంగా మీరు ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్ చదవడం వల్ల ఆ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో తద్వారా ఎగ్జామ్స్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ యూ కెన్ డూ వెల్ అనేది ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్. సో ఈ విధంగా పేపర్ వచ్చినా రాకున్నా ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారా కూడా మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. కాబట్టి రోజు చదవడానికి ప్రయత్నం చేయండి. అలా రోజు చదవడం వల్ల మీకు ఇంగ్లీష్ అనేది ఆ గ్రిప్ ఉంటుంది. తద్వారా మీరు రాసేటువంటి ఎస్బీఐ పిఓ కానీ ఎస్బీఐ క్లర్క్ కానీ ఇలాంటి వాటిలలో ఇంగ్లీష్ అసలు ఎంత మ్యాండేటరీ అంటే అంత మ్యాండేటరీ. ఎవరు కూడా ఇలా చేయకుండా మీరు ఎస్బీఐ లాంటి ఎగ్జామ్స్ రాస్తే మాత్రం కంప్లీట్ యూజ్లెస్. ఈ సీజీఎల్ అయినా గట్టెక్కొచ్చు వెనక ముందు ఏదో చూసుకుంటే. ఇప్పుడు అది కూడా కష్టమైపోయింది. బట్ ఎస్బీఐ లాంటి ఎగ్జామ్స్ రాయాలంటే ఖచ్చితంగా పేపర్ చదవాలి. ఓకేనా, కాంటెక్స్ట్ బాగా అర్థం అవ్వాలి. తద్వారా మీరు మంచి మార్కులు సాధించడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో హోప్ యూ అండర్స్టాండ్ గైస్ అండ్ వి మీట్ టుమారో అగైన్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.